శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు తన అభిప్రాయాన్ని ప్రశ్నను కలిపి పంపటం జరిగింది. వారి అభిప్రాయంలో వారు తెలియజేసింది ఏంటి అంటే, వారు గృహస్థుగా ఉన్నారు. వారికి 25 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది. ఇప్పటికీ వారు 25 సంవత్సరాల నుంచి గృహస్థు జీవితం గడుపుతూ 50 సంవత్సరాల నుంచి, అంటే వారికి 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నుంచి కొంచెం డివోషనల్గా జీవించటం మొదలుపెట్టారు. అంటే మానసికంగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు కుటుంబ జీవితంలో ఉంటూనే. సరే, వాటి గురించి వారి అనుభవాలు ఇచ్చారు. ఈ శీర్షికలు వింటున్నానండి అని ఇస్తూ, మీరు ఒక ప్రసంగంలో చెప్పారు, మీ ఆవిడకు జ్ఞానం లేకపోతే మీకు ఉందిగా, మీకున్న జ్ఞానంతో సర్దుకుపోండి అని చెప్పారు. ఆ మాట నాపై చాలా పనిచేస్తున్నది. ఇప్పుడు ఈ శీర్షికలో ఇంకా విపులముగా చెప్పారు. ధన్యవాదములు. నాకు 2 అమ్మాయిలు గవర్నమెంట్ కోటాలో MBBS చదువుతున్నారు. వారికి పెళ్లి అయిన తరువాత VRS ఇచ్చేసి సంపూర్ణ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. దయచేసి వానప్రస్థం గురించి వివరించగలరు. ఇదివరకే చెప్పి ఉంటే ఆ శీర్షిక నెంబరు పంపండి, వింటాను. మీ బోధలో నేను ఉద్యోగ ధర్మం, బాహ్య గృహస్థ ధర్మం వదిలిపెట్టకుండా నన్ను నేను సవరించుకుంటాను. హాయిగా, ఆనందంగా, స్థితప్రజ్ఞతతో జీవిస్తాను. వానప్రస్థం గురించి తెలియచేయండి అంటే మరలా ఇంకొక కామెంట్ కూడా పెట్టారు, అది తెలుసుకోవాలనుకుంటున్నానని. వారి అభిప్రాయాలు చాలా రాశారు. అంటే వారు ఉన్న స్థితి, ఈ శీర్షికలు వింటూ వారు ఎలా ముందుకు వెళుతున్నారు అన్నది అది కొంచెం చాలా ఆనందం కలిగించింది, సంతోషం కలిగించింది. ఎందుకంటే కొంతమందికైనా ఈ శీర్షికలు ఉపయోగపడుతున్నాయి. అది అందులో కుటుంబ జీవితంలో సాగుతూ ఈ శీర్షికలు వింటూ కుటుంబ జీవితాన్ని, నా సొంత జీవితాన్ని కలుపుకుంటూ ముందుకు సాగుతున్నాను అన్నది నాకు చాలా చక్కగా నచ్చింది. ఆధ్యాత్మికత అనగానే లేదా దైవ భక్తి మార్గాలు అనగానే జీవితానికి భిన్నమైనవని, కొంతమంది అసలు జీవితాలను వదిలివేయమని మనుషులను ప్రోత్సహిస్తున్నారు, కుటుంబ జీవితంలోకి వెళ్ళవద్దని. అది కరెక్ట్ కాదు. కొంతమంది కుటుంబ జీవితంలో ఉన్నవాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మికత, దైవభక్తి మార్గాలు, కొంతమంది చెప్పేటువంటి మాటలు విని జీవితాలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇవేవో బంధాలు అనుకుంటున్నారు. బాధ్యతలు, కర్తవ్యాలు, బంధాలు అనుకొని ఈ బంధాల నుంచి విడిపడిపోవాలనుకొని వెళ్ళిపోతున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, సృష్టి సహజంగా ఎలా ఉందో అలా ఆలోచించమంటున్నాను. కరెక్ట్ కాదని నేను చెప్పటం కాదు. అసలు నా అభిప్రాయంతో మీరు ఏకీభవించకండి. మీరు చక్కగా ఆలోచించుకొని మీరు నచ్చినట్టు జీవించండి అంతే. నేనే కాదు, ఎవరు చెప్పినా మీరు ఎవరి అభిప్రాయంతో ఏకీభవించకండి, ఎవరిని నమ్మకండి, వినండి అన్ని. ఇప్పుడు నమ్మకపోతే ఏమవుతుంది, ఏకీభవించకపోతే ఏమవుతుంది, అన్నీ వినండి. అందులో మీ జీవితాలకు పనికొచ్చేవి, మీ మనసుకు నచ్చేవి, మీరు సత్యం అనుకునేవి తీసుకొని సాగిపోండి. అయితే సృష్టి సహజమైనటువంటి విషయాలను మాట్లాడుతున్నాను నేను. సృష్టి ఇప్పుడు జీవితాల నుంచి, అంటే జీవితాలలో ఒక శరీరం ఇచ్చి, దానికి ఇంద్రియాలు ఇచ్చి, ఆ ఇంద్రియాలకు కోరికలు ఇచ్చి, స్త్రీ పురుషుల్ని విడివిడిగా సృష్టించి, వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా చేసి, ఎంత ఏర్పాటు చేసి మనందరినీ అందులో బంధించి ఉంచేయాలని సృష్టి ఎందుకు అనుకుంటుంది? సృష్టికి మన మీద అంత కోపం ఎందుకు ఉంటుంది? ముందు అది ఆలోచించండి. అసలు ఒకవేళ మీరు దేవుడు అనుకోవచ్చు, భక్తి అనుకోవచ్చు, మళ్ళీ దేవుడి పేరు చెబుతున్నారు, భక్తి పేరు చెబుతున్నారు, ఆధ్యాత్మికత అంటున్నారు. మతాలు, మార్గాలు, విధానాలు, గురువులు అందరూ చెప్పేది ఇదే. మళ్ళీ అదే దేవుడి పేరు మీద ఈ సృష్టి అంతా దేవుడు చేసింది అవుతుందిగా. అప్పుడు దేవుడు అంటే మీరు విశ్వం అన్నా, ప్రకృతి అన్నా, సృష్టి అన్నా, దేవుడు అన్నా మొత్తానికి సంబంధించిన విషయం అది. ఒకవేళ రకరకాల దేవుళ్ళు ఉన్నారు మతాలలో అంటే, పోనీ ఏ మత వాళ్ళు మీ దేవుడే మొత్తం చేశాడని అనుకోవచ్చుగా. ఈ సృష్టికి కారకుడు కొని ఎవరికాళ్ళు మీ దేవుడే అనుకోండి, మీ దేవత అనుకోండి, నష్టం లేదు. కానీ మొత్తానికి ఒకరే కారకురై ఉంటారు, ఒకరే కారణభూతులై ఉంటారు
అనేటువంటి విషయాన్ని ముందు మీరు నమ్మండి. అది మీ దేవుడే అయి ఉండొచ్చు పోయి అనుకోండి. ఆ దేవుణ్ణే మీరు దేవుడు అంటారో, దేవత అంటారో, ఆకారం అంటారో, నిరాకారం అంటారో, విశ్వశక్తి అంటారో, ప్రాణశక్తి అంటారో, ఆత్మశక్తి అంటారో, సృష్టి అంటారో, ప్రకృతి అంటారో, ఏదో ఒకటి అనుకోండి. ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, నేచర్ అంటారు అంతవరకు. ఏమన్నా పర్లేదు, నేచర్ అంటే ప్రకృతి శక్తి, విశ్వశక్తి. మొత్తానికి ఒక శక్తి దీనికి కారణభూతమై ఉన్నప్పుడు ఇక్కడ మనమే కాదు, చెట్లు ఉన్నాయి, అనేక రకాల జంతువులు ఉన్నాయి, భూమి మీద కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఎన్నో ఉన్నాయి. భూమి లాంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ఆకాశములు అంటే అలా పిలువబడే ఆ పేర్లతో పిలువబడేవి కోటాను కోట్లు ఉన్నాయి. అంటే లెక్కించడానికి కలిగి లేనన్ని ఉన్నాయి. అందులో ఒక చిన్నది భూమి. అంటే ఇప్పుడు విశ్వము ఎంత, ప్రకృతి ఎంత, సృష్టి ఎంత అంటే అనంతము అని చెప్పారు మహాత్ములు. అనంతం తెలుసుకోలేం మనం అని. ఇప్పుడు పని మీరు తెలుసుకోండి, మహాత్ములు అంటే ఎవరు? మన ముందు తరాల మనుషులు. మరి మహాత్ములు ఎందుకంటే వాళ్ళని మనుషులే అనొచ్చుగా. అంటే వాళ్ళు సృష్టి మూల కారణమైనటువంటి శక్తి వైపు నడిపించారు, మనని సత్యాలతో నడిపించారు. ధర్మ మార్గం తప్పొద్దన్నారు, వాళ్ళు తప్పకుండా జీవించారు. ఎవరికి హాని చేయకుండా, చెడు చేయకుండా ధర్మ మార్గంలో సత్యాన్ని తెలుసుకుంటూ జీవించి ఆ సత్యాన్ని వాళ్ళు అనుభవం చెంది తమ చుట్టూ ఉన్న వాళ్ళకి అందించి ముందు తరాలకు అందించేలా ఏర్పాట్లు చేసి వెళ్ళారు. అందుకని వాళ్ళని మహాత్ములు అన్నాం. అంటే సామాన్య మామూలు మనుషులు కాదు. ఎందుకు కాదు? వాళ్ళు మనుషులే. కానీ సామాన్య మనుషులందరూ ఎవరు ఎలా బ్రతుకుతారు అంటే, సామాన్య మనుషులందరూ కూడా నేను, నాది, నా వాళ్ళు, నా జీవితం, నా గొడవ, నా తిండి, నా తిప్పలు, నా బ్రతుకు, నాకు కావలసినవి నిరంతరం పోగేసుకుంటాను. అది తప్ప రైటా అన్నది నాకు అనవసరం. నాకున్న తెలివిని బట్టి, ప్రజ్ఞని బట్టి, బలాన్ని బట్టి, నాకున్నటువంటి అన్ని రకాల చాకచక్యాలతో సమాజం నుంచి పోగేసుకుంటాను. వాళ్ళ చుట్టూ మనుషులు ఎవరైనా నేనేం పట్టించుకోను. నాలాంటి మనుషులైనా పట్టించుకొని, ఆ చెట్లైనా పట్టించుకొని, జంతువులైనా పట్టించుకొని, కొండలో, గొట్టలు, నదులు, సముద్రాలు ఏదైనా పట్టించుకోను. దేనికైనా ఎలాంటి హానైనా చేసి నేను సుఖపడే ప్రయత్నం చేసుకుంటాను. అలా సుఖపడుతూ నాకు ఎప్పుడు చావు వస్తుందో నాకు తెలియదు, అలా చచ్చిపోతాను. ఈ సుఖపడే ప్రయత్నంలో సుఖపడుతూ అని ఊరుకునే అనుకున్నాం. కానీ నువ్వు ఎంత సుఖపడతావో అంతకంటే ఎక్కువ దుఃఖపడుతూనే ఉంటావు. ఎందుకంటే సుఖం ఎక్కడుందో అక్కడ దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుంది? సుఖం ఎంత ఉందో దుఃఖం అంతే సమానంగా ఉంటుంది. ఎందుకని సుఖం కూడా నీకు కష్టపడకుండా రాదు. ఇప్పుడు వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేయకుండా మీకు డబ్బు వస్తుందా? డబ్బు రాకుండా మీకు వస్తువులు దొరుకుతాయా, సుఖాలు దొరుకుతాయా? అంటే ఆల్రెడీ మీరు ముందే కష్టపడుతున్నారు. మీరు కోరుకున్న సుఖానికి అవసరమైనంత కష్టం ముందే పడుతున్నారు. ఇక బాగా దుఃఖం అయిపోతే అది కష్టం అందాం ఊరుకునే. బాగా దుఃఖం ఏంటి అంటే, అసలు నేను అనుకున్నది దొరక్కపోతే, నేను అనుకున్నది కాకుండా ఇంకోటి జరిగితే, నాకే నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు జరిగితే విపరీతమైన దుఃఖానికి లోనైపోతాను. ఇలా సుఖము, దుఃఖము ఈ రెండే ఉన్నాయి ఇక్కడ. వాటితో నిండు 100 ఏళ్ళు బతుకుతానో బతకనో తెలియదు. 100, 90, 80, 70, 60 అక్కడొక్కడు చచ్చిపోతాను. వీళ్ళు సామాన్యులు. వీళ్ళు అసలు ఎవరికి ఏమీ చెప్పరు. ఎవరు చెప్పింది వీళ్ళు వినరు, విన్నా పట్టించుకోరు. శరీరము నేనన్న భావనలో ఆ శరీర సుఖాల కోసం ఒక భార్యనో, భర్తనో, జీవిత భాగస్వామ్యం తెచ్చుకుంటారు. తద్వారా పిల్లల్ని కంటారు. ఆ పిల్లల్ని ఏదో పోషించుకోవటానికి, వాళ్ళు బతకడానికి, ఒకవేళ కొంచెం మంచి వాళ్ళైతే వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా చూసుకుంటూ జీవితాన్ని గడిపేసుకొని అలా చనిపోతారు. అంతే. ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ ముందు తరాల వాళ్ళు కాసేపు ఏడుస్తారు, వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కాసేపు బాధపడతారు, మళ్ళీ మామూలు జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతారు. ఇది లోక సహజ రీతి. ఇందులో ఏ తప్పు లేదు. ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది కూడా. అందుకని మనం అందరం ఇలా సాగే వాళ్ళందరం సామాన్య మనుషులు. సామాన్య మనుషులు అంటే ఏంటి? ఏదో చిన్న చిన్న అబద్ధాలు చెబుతాం, చిన్న చిన్న మోసాలు చేస్తాం, మరీ ప్రమాదకరమైనంతగా చేయలేము. ధైర్యం లేదు అసలు మనకంత. ఏదో కొంత తల్లిదండ్రులను చూడొచ్చు, చూడకపోవచ్చు, భార్య పిల్లల్ని కొంచెం బాధ పెట్టచ్చు, జీవిత భాగస్వామిని కొంచెం బాధ పెట్టచ్చు, పిల్లల్ని కొంచెం బాధ పెట్టచ్చు, మళ్ళీ సర్దుకుంటూ అటు ఇటుకి వెళ్ళిపోతుంటాం. అంటే మన వలన సుఖము పడుతుంటారు, దుఃఖము పడుతుంటారు. మనం అందరి వలన సుఖము పడుతుంటాం, దుఃఖము పడుతుంటాం. ఇది సామాన్య జీవితం. సుఖ దుఃఖాల మధ్యలో సాగుతూ ఉంటుంది. ఇందులో ఉత్తములు అంటే కొంచెం మంచి వాళ్ళు ఎవరో ఉత్తములు అంటే ఎవరిని బాధ పెట్టకుండా జీవిస్తారు. ఎవరిని వీలైనంత బాధ పెట్టరు. అంటే ఎంతో కొంత ఇప్పుడు మనం మామూలుగా ఉంటేనే బాధపడేవాళ్ళు ఉంటారు, అది విషయం కాదు.
మనం బాధ పెట్టకుండా మౌనంగా కూర్చున్నా కూడా మాట్లాడలేదని బాధపడవచ్చు. అది మనకు సంబంధించిన విషయం కాదు, అది వాళ్ళకి సంబంధించిన విషయం, బాధపడే వాళ్ళ విషయం. కానీ ఉత్తములు సహజంగా ఉన్నంతలో సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు, అంటే వాళ్ళని మంచివాళ్ళు అంటాం. ఎప్పుడూ ఇతరులను బాధ పెట్టి తాము సుఖంగా బతకాలని ట్రై చేస్తూ ఉంటారు. అది ఇంట్లో జీవిత భాగస్వాములతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఎవరితోనే కావచ్చు, వాళ్ళని చెడ్డవాళ్ళు అంటాం. వీళ్ళ వల్ల ఎప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి తన పక్కన ఉన్న ప్రతి వాళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆనందమే ప్రధానం, వాళ్ళని చెడ్డవాళ్ళు అంటాం. సామాన్యంలో మంచి చెడులు సామాన్యతగా ఉంటాయి, చెడ్డవాళ్ళలో చెడు అధికంగా ఉంటుంది, మంచి వాళ్ళలో మంచి అధికంగా ఉంటుంది. మహాత్ములని ఎవరంటాం, ఎవరిని అంటాం అంటే అలా ఎవరిని బాధ పెట్టకుండా జీవిస్తూనే అసలు ఈ సృష్టి ఏంటి, మనమేంటి, దీని మూలం ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు వాళ్ళు తెలుసుకొని. దానికోసం వాళ్ళు సాధన చేశారు, దానికోసం వాళ్ళ జీవితాలను అంకితం చేశారు, దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు, విచారణ చేశారు, పరిశోధించుకున్నారు. ఎక్కడ పరిశోధించాలి? మనలోనే. పరిశోధించడానికి బయట అసలు ఏమీ లేదు, నీకు తెలియదు బయటకు వెళ్తే. ఆధ్యాత్మికతలో నీ లోపల తప్ప నీకు బయట తెలిసేది ఏమీ లేదు. ఒకవేళ బయట తెలిసేది ఏదుందని నువ్వు అనుకున్నా అది భ్రమే, అది మాయే. అది దేవీ మార్గాలైనా, మతాలైనా, పద్ధతులైనా, విధానాలైనా, ఏ రకాలైనా బయట నువ్వు చూసేదంతా మాయే, బయట నువ్వు తెలుసుకునేదంతా మాయే. నీ లోపల నీకు అర్థం అవ్వాలి. అయితే బయట అన్ని నిన్ను లోపలికి పంపగలిగితే అవి కరెక్ట్ అయినవే, మంచివే, బట్ నిందించక్కర్లా. అందుకని మహాత్ములు అంటే ఎవరంటే మన యొక్క ఉనికికి కారణం ఏంటో చెప్పారు. మనకు మిగిలిన గురించి మనకు ఏం తెలుసు? తెలీదుగా. ఒకవేళ చెప్పొచ్చు చెట్ల గురించి, జంతువుల గురించి, కొండల గురించి, సముద్రాల గురించి, గ్రహాల గురించి, గోళాల గురించి, నక్షత్రాల గురించి, ఎంతమంది ఎన్ని రకాలుగానే చెప్పొచ్చు. సైన్స్ చెప్పొచ్చు, మహాత్ములు చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చి మళ్ళీ కొత్త పురాణాలు రాయొచ్చు, కొత్త కొత్త మహిమలు మాయలు ప్రకటించి వాటి అన్నీ మాకు తెలుసు అని చెప్పొచ్చు. కానీ నిరూపణ ఏముంది వాటికి? చెప్పడమేగా. చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటారు, నిరూపణ లేదుగా. కానీ మన లోపల ప్రతి విషయానికి, మనకు సంబంధించిన ప్రతి విషయానికి నిరూపణ ఉంది. మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది, మనం గ్రహిస్తాం. మన లోపల మనకు సంబంధించిన విషయాలు చెప్పినప్పుడు మనం మనకు సంబంధించిన విషయాల వైపు, మన లోపల వైపు తిరిగినప్పుడు అది మన భౌతికమైనటువంటి శరీరం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, ప్రాణశక్తి కానీ మొత్తం మనకు అనుభవంగా ఉంటాయి, మనకు తెలుస్తుంది. అలా మనకు తెలిసేలా నిరూపణగా ఇది సత్యము అని చెప్పబడేటువంటి విషయం ఏదుందో అది ఆత్మజ్ఞానం, అది ఆధ్యాత్మిక చదువు. అది కేవలం మనిషికి మాత్రమే సంబంధించింది, మనిషికి మాత్రమే అర్థమవుతుంది, మనిషి మాత్రమే అర్థం చేసుకోగలడు, మనిషికి మాత్రమే చెప్పగలడు. ఇంకెవరు ఎవరికి చెప్పలేరు, ఎవరి వల్ల కాదు. నువ్వు ఎంతమంది దేవుళ్ళైనా సృష్టించుకో, ఎన్ని మతాలైనా సృష్టించుకో, ఎంతమంది గురువులు అనకబడు, ఎంతమంది మాతాజీలు అనకబడు, ఎన్ని రకాలు చేసుకో, నువ్వెన్ని తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, రక్షరేకులు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, వాస్తులు, నీ గొడవలు, సిద్ధాంతులు పడి తిరుగుతా ఉండు. అది నీ భౌతికత్వం. అది తప్పు కాదు, భౌతికత్వం. నీ నమ్మకం అంతే. నీ నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఏముంది అందులో పెద్ద విషయం. అది తప్పు కాదు, రైటు కాదు, నీ నమ్మకం. ఇప్పుడు హోటల్కి వెళ్తే 20-30 రకాల టిఫిన్లు ఉంటాయి, నీకు నచ్చింది ఆర్డర్ చేసుకుంటావు. అలాగే బయట బ్రతకడానికి నమ్మకాలకు వచ్చేటప్పటికి ఏదో అనారోగ్యం వచ్చింది, ఏదో బాధ వచ్చింది, ఏదో ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, అనేక రకాలుగా అనేక మంది చెబుతున్నారు. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వాడు ఏదో రాసిస్తాడు, తగ్గట్లేదు. అక్కడి నుంచి ఎవరు చెబుతారు, పలానా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే గ్రహ దోషాలు చెబుతారు. అక్కడి నుంచి ఇంకోళ్ళు ఎవరు చెబుతారు, పలానా ఆయన దగ్గరికి వెళ్తే నీకు జాతకాలు చెబుతారు, పరిహారాలు చెబుతారు. అక్కడి నుంచి ఇంకోళ్ళు ఎవరు చెబుతారు, ఈ ఉంగరాలు పెట్టుకుంటే, రంగురాళ్ళు పెట్టుకుంటే, ఈ రత్నాలు, వైడూర్యాలు అన్ని పెట్టుకుంటే. ఇంకోళ్ళు ఎవరు చెబుతారు, ఇంకో చోట తాయెత్తులు అమ్ముతున్నారు, తాళ్ళు అమ్ముతున్నారని. అలా మనిషి తన భౌతికతలో తన రక్షణ కోసం అనేకం నమ్ముతాడు. అవి నమ్మకాలు అన్నప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నమ్మకము అనే విషయాన్ని మీకు ఎప్పుడు క్లారిటీగా వివరిస్తున్నాను నేను. నీకు 2 చేతులు ఉన్నాయి, నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 కళ్ళు ఉన్నాయి, నీకు శరీరం ఉంది అని నిన్ను ఎవరు నమ్మించక్కర్లా. ఎందుకంటే అది ఉందిగా, అందుకే అది నేను అనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్నావని నిన్ను ఎవరు నమ్మించక్కర్లా, నీకు ఇన్ని అవయవాలు ఉన్నాయని నీకు ఎవరు నమ్మించక్కర్లా. కానీ నీకు తలకి పైన 2 కొమ్ములు ఉన్నాయి, అవి నీకు కనపడతలేదు కానీ ఉన్నాయి. నువ్వు ఆ కొమ్ములతో పొడిచి చంపొచ్చు ఎవరినైనా. నీకు ఇంకో ఎక్స్ట్రా 2 చేతులు ఉన్నాయి, నీకు కనపడతలేదు, ఎందుకంటే అది దైవాంశం. నువ్వు నా 2 చేతులు కూడా నీకు ఎక్స్ట్రా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు నీకు కనపడే 2 చేతులు, కనపడని 2 చేతులు ఉన్నాయి. అవి అవసరమైనప్పుడు నువ్వు వాడుకోవచ్చు.
అని చెప్పారు. నువ్వు నమ్మావు, వాళ్ళ సంవత్సరాల నుంచి చెబుతానే ఉన్నారు, నువ్వు నమ్ముతానే ఉన్నావు. దానికి తత్సంబంధిత సాధనలు చెబుతున్నారు, అనేక మంత్రతంత్ర యంత్ర ఎన్నుంటే అన్ని చెబుతున్నారు, అవన్నీ నువ్వు చేస్తానే ఉన్నావు. ఎప్పటికైనా నీకు 2 కొమ్ములు వస్తాయా? ఎక్స్ట్రా 2 చేతులు నీకు కనపడతాయా? ఆ 2 కొమ్ములు నీకు కనపడతాయా? ఆ 2 కొమ్ములతో నువ్వు ఎవరన్నా పొడవగలవా? ఈ ఎక్స్ట్రా 2 చేతులు నువ్వు ఎప్పుడైనా ఉపయోగించుకోగలవా? జరుగుతుంది అది. ఇది నమ్మకం అంటే. ఉన్న వాటిని నమ్మించవలసిన అవసరం లేదు, లేని వాటిని నమ్మించినా ఉపయోగం లేదు. సింపుల్ థింగ్ అంతే. ఇంకా మీరు ఏమైనా నమ్ముకోండి, అది మీ ఇష్టం. అయితే మీరు జరుగుతున్నాయి, చాలా మంది అంటారు ఏమండి మాకు జరిగినాయండి, మేము చూసామండి, మహిమలు జరిగినాయి, మాయలు జరిగినాయి, అవి జరిగినాయి, ఈ జరిగినాయి అని. అసలు ఆ జరిగినాయే విపరీతమైన ప్రచారాలు జరుగుతూ ఉంటాయి, పుస్తకాలు జరుగుతూ ఉంటాయి, సభలు పెడుతున్నారు. ఇప్పటికే అన్ని సభలు నడుస్తూనే ఉన్నాయి, 100 సంవత్సరాల నుంచి అలా సాగుతూనే ఉంది, ఇంకా సాగుతూనే ఉంటుంది. ఈ మహిమలు ప్రకటనలో అనేక రకాలు తగ్గించేస్తాం, జబ్బులు తగ్గించేస్తాం, అవి తగ్గించేస్తాం, ఇది తగ్గించేస్తాం, మొత్తం మనిషికి ఉన్న కష్టాలన్నీ ఏదో ఒక రకంగా తగ్గించేస్తాం. దానికి దేవుడి పేరు వాడేవాళ్ళు కొందరు ఉంటే, తాళ్ళు తాయెత్తులు రంగరాళ్ళు రక్షరేకులు వాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా అనేకం ఉన్నాయి. ఇక్కడ ఆఖరికి పేర్లలో అక్షరాల మార్పులు కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు మేమే దేవుళ్ళు, మాకు దేవుడు డైరెక్ట్ గా మాతో మాట్లాడుతున్నాడు, మీరు ఊరికనే మా ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి చెప్పుకుంటూ మీ సమస్యలన్నీ తీరిపోతాయి అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు తయారయ్యారు. ఇది ఎవరు తప్పు కాదు. అసలు ఎవరు ఏది నమ్ముతున్నారో చెబుతున్నారు, వాళ్ళు వాటిని నమ్ముతున్నారు. నమ్మడం అంటే ఏంటి? నాకు 2 కొమ్ములు ఉన్నాయి, నాకు ఎక్స్ట్రా 2 చేతులు ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఆ 2 కొమ్ములతో నువ్వు ఎప్పటికీ ఎవరిని పొడవలేవు. ఒకవేళ నువ్వు తీవ్ర ధ్యానం, తీవ్ర తపస్సు చేస్తే నీకు అంతర్గతంలో నీకు తలపైన 2 కొమ్ములు ఉన్నట్టు, నీకు 4 చేతులు ఉన్నట్టు, నీకు ఒకవేళ దర్శనం కూడా అవ్వచ్చు. ఎందుకని మనసు నువ్వు పదే దేన్ని తలుచుకుంటే ఆ దర్శనాలే వస్తుంది. నీకు రోజు వచ్చే కళ్ళన్నీ అయ్యాయి. మన ఊహలు, మన భయాలు, మన ఆందోళనలు, మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు, ఇవన్నీ మానసిక పరమైనటువంటి ఉద్వేగాలే. స్ట్రెస్కు లోనవ్వకండి, టెన్షన్కు లోనవ్వకండి, డిప్రెషన్కు లోనవ్వకండి. కొంతమందికి సూసైడల్ థాట్స్ వస్తాయి, డిప్రెషన్ అధికమైపోతే. వాటికి లోనవ్వకుండా అని చెప్పేటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కేవలం కల్పిత ఊహలే. అవి లేవు అక్కడ. పరిస్థితులను బట్టి నువ్వే ఊహించుకుంటూ వెళ్ళిపోతున్నావు. అవి ఎప్పటికీ సత్యాలు కాదు. కానీ వాటినే నువ్వు నమ్ముకొని వెళ్తున్నావుగా, అందుకని నువ్వు నమ్ముతూ ఉంటావు. ఏదో తెల్లారుజామున కళ్ళు వస్తే అవుతాయి అంటారు కొంతమంది, రాత్రి కళ్ళు వస్తే అవుతాయి అంటారు కొంతమంది, స్వప్న కళల శాస్త్రాలు రాశారు కొంతమంది, పుట్టుమచ్చల శాస్త్రాలు రాశారు కొంతమంది, బల్లి మీద పెడితే శాస్త్రాలు రాశారు కొంతమంది. అసలు ఎన్నున్నాయి? అనంతంగా ఉన్నాయి. అన్ని తయారు చేసుకున్నారు అంతే వీళ్ళు. మరి అన్ని నమ్మకాలు ఉన్నప్పుడు మనమేం కాదంటాం? ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే భౌతికం అది. రైతు బజార్లో 100 కూరగాయల రకాలు ఉన్నాయి. ఆ కూరగాయలతో 100 లక్షల వంటకాలు చేసుకోవచ్చు. నీకు నచ్చింది కొనుక్కో, నీకు నచ్చింది చేసుకో, నీకు నచ్చింది నీ నమ్మకం. అయితే అక్కడ కొంచెం కూరగాయలు కనపడుతున్నాయి, వంటలు కనపడుతున్నాయి, నమ్మకాల్లో కనపడేది ఏం లేదు. అది ప్రాబ్లం అక్కడ. అయితే అయినా నమ్ముతాడు మనిషి. ఎందుకని అంటే నిరంతరం మనిషి ఆశావాది. ఆశావాది ఏంటంటే ఎప్పుడు ఏదో కావాలని కోరుకుంటా ఉంటాడు. ఉన్నది ఎప్పుడు సరిపోదు, ఎంత ఉన్నా సరిపోదు. లేనివాడికి పాపం అసలు సరిపోని వాడికి ఏమో నిజంగా సరిపోవట్లేదు, కోరుకుంటున్నాడు. ఉన్నది సరిపోయింది అనుకున్నవాడు పాపంలోనే ఉన్నాడు, తన మీద తనే జాలి పెడుతూ ఎంతున్నా నాకు సరిపోదు, ఎలా బతుకుతాను అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనిషి స్వభావం అది, మనుషులు తప్పు కాదు. అదేంటంటే అపర కుబేరుడైనా అపర కుబేరుడు ఆకూడదా, పిచ్చోళ్ళ ఇంకా పరుగులు పెడతారా వాళ్ళు అని ఆడవాళ్ళను మగవాళ్ళను, ఆ ధనవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని లేదా బాగా డబ్బు ఉన్న వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. ఒక లేనివాడికి, తినడానికి తిండి లేని భిక్షగాడికి నాకు సరిపోలేదు, సరిపోవటం లేదు, దొరకటం లేదనే భావన ఎలాంటిదో, అపర కుబేరుడితో ఉన్న భావన అలాంటిది. మనిషిది అంతర్గత భావనది, బయట ఏమున్నాయన్నది కాదు. ఎంతున్నా నాకు సరిపోదు అనేటువంటిది మనిషి స్వభావంలో ఉంది, స్వభావంలో ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు ఆ స్వభావాన్ని తృప్తిగా మలుచుకోవడం ఆధ్యాత్మికత. ఎందుకని నీ స్వభావాన్ని నువ్వు గమనిస్తే నీకు అర్థమైపోద్ది. అందుకే అజ్ఞానంకే అంతు లేదు, జ్ఞానం ఇంకా అర్థమవుతుంది కాబట్టి అంతు ఉంది, ఆగిపోతుంది, ఒక చోట ఆగిపోద్ది. జ్ఞానం ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటుంది, తృప్తిని కలిగిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే అది సత్యము, నీకు నువ్వే కల్పించుకునే ఒక సత్యము. ఇప్పుడు సత్యం ఏంటి? మనకి ఇది మనకు శరీరం ఇవ్వబడింది, పురుషుడుగా పుట్టావా స్త్రీగా పుట్టావా వచ్చావు, నీకేం తెలుసు? అది నీ నిర్ణయమా?
నేను పురుషుడిగా పుట్టాలి, నేను స్త్రీగా పుట్టాలి, వెళ్ళి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి. అంటే సత్యాన్ని ప్రాక్టికల్ గా తీసుకుందాం. మళ్ళీ గ్రంథాలకు వెళ్ళిపోయి, కర్మ సిద్ధాంతాలకు వెళ్ళిపోయి, పునర్జన్మలకు వెళ్ళిపోయి నిరూపణ లేని సత్యాల జోలికి వెళ్ళకండి. అలానే వాటిని అసలు విభేదించమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే విభేదించడానికి నిరూపణ లేదు, అవునంటానికి నిరూపణ లేదు, కాదంటానికి నిరూపణ లేదు. అప్పుడు ఎందుకు విని ఊరుకుందాం? ఇప్పుడు పనికొచ్చేది ఏంటో చేద్దాం. అవును కాదు ఘర్షణలు వద్దు. నిరూపణ లేని వాటి గురించి అవునన్న మూర్ఖత్వమే, కాదన్న మూర్ఖత్వమే. సింపుల్ అంతే. ఇప్పుడేం చేయగలం? ఇది సత్యం. ఇప్పుడేం చేయగలం అంటే శరీరంతో వచ్చేసాం, స్త్రీగాను పురుషుడుగాను భూమి మీదకి వచ్చాం. అది మన ప్రమేయం కాదు, మన ఇష్టం కాదు, మనకు అసలు తెలియదుగా. ఎవరికైనా మీకు మీరు వచ్చినట్టు తెలుసా? మీరు స్త్రీగా రాబోతున్నారు, పురుషుడిగా రాబోతున్నారు, పలానా గర్భంలోకి వెళ్ళారు, పలానా తల్లిదండ్రులను ఎంచుకున్నారు. ఇవన్నీ మనకి ఎక్కడో పుస్తకాల్లో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని వాడుతున్నాను తప్ప నేను మాట్లాడుతుంది అదే. నిరూపణ లేని సత్యాలు వినూరుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఎందుకు జరిగింది అని ఒకవేళ మీ బుర్ర తొలిచేస్తుంది అనుకోండి, మీ బుర్రకు తోచింది ఏ మతంలో ఏం చెప్పారు వినూరుకోండి. దాన్ని ఆచరించడం కుదరదు. ఎందుకంటే నమ్మకం ఆచరించడం కుదరదు. లేని కొమ్ములను ఉపయోగించలేము, లేని చేతులను ఉపయోగించలేము. నమ్మకం అంటే అంతే. అవి నిరూపణ లేని సత్యాలు అని చెప్పాను. దాన్ని కొంతమంది నమ్ముతున్నారు కాబట్టి సత్యాలు అంటున్నాను. అసత్యాలు అనాల్సిన అవసరం కూడా లేదు. అసత్యాలు అనాలంటే సత్యం తెలిసి ఉండాలి. అందుకని అసత్యము అనేది లేదు, సత్యము అనేది లేదు. అందుకని నిరూపణ లేని సత్యాలు. ఎందుకని నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని కాదంటాం? మనకంత అవసరమైన నిరూపణ లేని సత్యాలను ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఒకవేళ బుర్ర తొలిచేస్తే కారణం ఏంటని ఎవరికాళ్ళు చెప్పింది విను, ఇది మూల కారణం సృష్టికని, అంతే. కానీ ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడే. ఇప్పుడు ఏం చేయగలం అంటే మన శరీరంతో వచ్చేసి అది మన ప్రమేయంతో జరగలేదు. స్త్రీ శరీరమో పురుష శరీరమో ఇవ్వబడింది. ఆ శరీరానికి అన్ని తెలుస్తున్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ఇప్పుడు బతక్క తప్పదు. సింపుల్ అంతే. అలా బ్రతుకుతూ వెళ్ళేటువంటి దాంట్లో బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు వస్తాయి. కౌమారం నుంచి స్త్రీ పురుష ఆకర్షణ మొదలవుతుంది. యవనంలోకి వచ్చేటప్పుడు జీవిత భాగస్వామిని తెచ్చుకుంటాం. జీవిత భాగస్వామిని తెచ్చుకోవడానికి ముందు వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించింది ఏదైనా సరే నేర్చుకొని ధన సంపాదన చేసుకొని ఆ ధనంతో మనం పోషించుకుంటూ మనకు వచ్చేటువంటి జీవిత భాగస్వామితో కూడా ఆ ధనాన్ని పంచుకొని ఇద్దరం బతకగలం పర్వాలేదు అనుకున్నప్పుడు వివాహానికి వెళ్ళి, ముగ్గురం బతకగలం పర్వాలేదు అనుకున్నప్పుడు పిల్లల్ని కానీ, నలుగురం బతకగలం పర్వాలేదు అని అనుకుంటూ ఇంకొకళ్ళని కానీ, అది మీ ఇష్టం. ఇలా కుటుంబ వ్యవస్థ సాగుతుంది. ఇలా సాగే కుటుంబ వ్యవస్థలో కొంచెం మంచోళ్ళు అయితే తమ తల్లిదండ్రులను చూస్తారు. ఎందుకంటే జన్మనిచ్చి పెంచి పెద్ద చేశారు. సుమారుగా 25-30 ఏళ్ళు వాళ్ళ సంపాదన మీద బతికాను, వాళ్లే మననే పోషించారు. ఇప్పుడు వాళ్ళు వృద్ధులు అయిపోయారు, వాళ్ళకి శక్తి సరిపోవట్లేదు, వాళ్ళు సంపాదించుకోలేరు. ప్లస్ వాళ్ళకి వసతులు వనరులు సమకూర్చుకునేటువంటి శరీర శక్తి కూడా లేదు, శిథిలత్వానికి వచ్చారు. కనుక వృద్ధాప్యంలో వాళ్ళని చూడటం నా ధర్మం అని కొంచెం మంచోళ్ళు అయితే చూస్తారు. చూస్తే చూడండి, చూడనోళ్ళని మనమే అంటాం, వాళ్ళని చెడ్డోళ్ళు అని పిలుస్తారు, అంతే. ఇది జీవన విధానం, ఇది మారదు. అలా వెళ్ళి చనిపోతారు. ఇదేం మారదు. మీరు ఆధ్యాత్మికం అన్నా మారదు, మీరు భౌతికం అన్నా మారదు, మీరు దేవుడు అన్నా మారదు, మీరు దెయ్యం అన్నా మారదు, మీరు మతాలు చెప్పినా మారదు, ఏం చెప్పినా ఇది మారదు. నేను నాస్తికుడిని అన్నా మారదు, మీరు ఆస్తికుడిని అన్నా మారదు. అందరూ ఇలా జీవించాల్సిందే. మిగిలినవన్నీ ఆధ్యాత్మికమని, భౌతికమని, నాస్తికతని, ఆస్తికతని, దేవుడని, మతం అని మనం మాట్లాడుకునే, దెయ్యాలని అన్ని మాట్లాడుకునే కల్పిత ఊహలో ఒక వాస్తవానికి ఆధారంగా మనం చుట్టూ అల్లుకుంటున్నాం. అవన్నీ కల్పితాలు. అయితే కల్పితాలు అన్నప్పుడు భ్రమలు కాదు, అసత్యాలని కాదు. ఎందుకని కల్పితాలు అన్నారంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు కల్పించుకుంటున్నారు. కొంతమంది దెయ్యాలను కల్పించారు, కొంతమంది దేవుళ్ళని కల్పించారు, కొంతమంది మతాలను కల్పించారు, కొంతమంది మార్గాలను కల్పించారు. అందరూ కలిపి ఒకటి కల్పించి ఉంటే సత్యమనేవాళ్ళం. యావత్ విశ్వానికి ఆ కల్పన అనేది ఒకేలాగా ఉండుంటే అప్పుడు ఒకే మతం ఉండేది, ఒకే దేవుడు ఉండేవాడు. అయితే దేవుడో అయితే దెయ్యమో ఏదో ఒకటే ఉండేది కాదు. అనేక మంది అనేక రకాల కల్పనలు చేశారు కనుక ఎవరి సత్యం వారిది. అందుకని కల్పనలో అని ఊరుకున్నాం. అయితే ఈ కల్పనలు ఎందుకు వచ్చినాయి అంటే మనిషికి ఊహాత్మక, సృజనాత్మక, కల్పనాత్మక శక్తి ఉంది. మనిషిలో ఉంది. అది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఆ శక్తిలో ఒక సృజనాత్మకత ఉంది. ఇచ్ఛాశక్తి అంటే అది తన ఇచ్ఛ ప్రకారం కల్పన చేసుకుంటాడు, కోరుకుంటాడు, వెళ్తాడు. ఇచ్ఛాశక్తులు ఇవన్నీ ఉన్నాయి. నాకేం కావాలి,
అక్కడి నుంచి ఆ ఇచ్ఛ ప్రకారం అనేకం కల్పించుకుంటాడు, చుట్టూ ఉన్న వాటిని బట్టి, స్త్రీలైనా పురుషులైనా. అక్కడ కల్పనాత్మకత, సృజనాత్మకత మనిషిలో ఉంది. తదనుగుణంగా అనేకం ఏర్పడినాయి ప్రపంచంలో. కాబట్టి ఇవన్నీ కల్పనలు మనిషి తయారు చేసుకున్నాయి. ఇందులో ఏది వాస్తవం అనేది చెప్పడం కుదరదు, నిరూపణ లేని సత్యాలు. ఇందులో నువ్వు ఎటు ప్రయాణిస్తావు, నీకు ఏది నచ్చితే అటు ప్రయాణించు. నీ శరీరంతో నువ్వు బతకడం అయితే సత్యం, వాస్తవం. శరీరం ఉన్నది నిజం, నువ్వు స్త్రీవో పురుషుడు అన్నది నిజం, నీ శరీరానికి తల్లిదండ్రులు ఉన్నది నిజం, నీతో పాటు పుట్టినటువంటి సోదర సోదరీమణులు నిజం, ఒకళ్ళు ఎవరైనా ఉండుంటే మీకు. నీకు యవ్వనం వచ్చేటప్పటికి, టీనేజ్ వచ్చేటప్పటికి నీకు ఖచ్చితంగా ఆకర్షణ కలుగుతుంది, స్త్రీ పురుష ఆకరణ, శారీరక కోరికల ఆకర్షణ కలుగుతుంది అనేది నిజం. ఆ నిజంలో నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో నీ తాహతను బట్టి, నీ తల్లిదండ్రులను బట్టి, వాళ్ళ ఉద్దేశాలను బట్టి, వాళ్ళు నీకు నేర్పుతున్న ఉద్దేశాలను బట్టి, నీకున్న ఉద్దేశాలను బట్టి, చదువా, వృత్తా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏదో ఒకటి దానికి సంబంధించినవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఈ ఆకర్షణ ఉంది కాబట్టి వెళ్ళి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటావు. ధన సంపాదన తర్వాత అది ఏర్పాటు చేసుకోవాలి, అది ఏర్పాటు చేసుకుంటావు. ఆల్రెడీ ధన సంపాదన ఉండి కోటాను కోట్లు తల్లిదండ్రులు దాచిన వాళ్ళు ఉంటే ముందైనా ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళకి అది పెద్ద విషయం కాదు కాబట్టి అందులోంచి కొనసాగుతూ ఉంటారు. ఏదైనా ధనం మూలం ఇదం జగత్, ఇది సత్యం, ఈ సత్యం మారదు. ఇప్పుడు మనం ఏదైనా సాధించడానికి ఏంటి సాధనం అంటే శరీరం కలు ధర్మ సాధనం అన్నారు. ధర్మానికైనా దేనికైనా శరీరమే సాధనం, జీవితానికైనా శరీరమే సాధనం, ఆధ్యాత్మికత అయినా అదే శరీరం. కాబట్టి ఇక్కడ వాస్తవికతలో జీవించాలి ఎప్పుడు కూడా, అది వాస్తవం అండి. ఆధ్యాత్మికత ఉన్న సత్యాన్ని చెబుతుంది. అయితే ఉన్న సత్యం ఏంటి అంటే నీకు కనిపించని, నువ్వు చూడని సత్యం. ఇప్పుడు నేను ఈ శరీరం, నా గొడవ నాది. సామాన్య మానవుల గురించి ఫస్ట్ చెప్పుకున్నాం. నేను ఈ శరీరం, నా గొడవ నాది. నేను పూర్తి చెడ్డోడిని కాదు, పూర్తి చెడ్డదాన్ని కాదు, పూర్తి మంచివాడిని కాదు, పూర్తి మంచిదాన్ని కాదు. నా అవసరాలను బట్టి, నా జీవిత అవసరాలను బట్టి తప్పులు చేసేంత పెద్ద ధైర్యం లేదు. అలాంటి తప్పులు చేయకుండా నిజాయితీగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని బతికేంత ధైర్యం లేదు. అందుకని ఎక్కడ బొంకాలో అక్కడ బొంకుతూ, ఎక్కడ ఏం చేయాలో అలా చేస్తూ, లౌక్యంగా తెలివిగా ఏదో చిన్న చిన్న తప్పులు, మోసాలు, అబద్ధాలు ఆడుకుంటూ, ఎక్కడ ఏ ఎండక గొడుగు పడుతూ జీవితం గడిపేసుకుంటూ వెళ్తాను. సామాన్య మానవుడిని, మానవురాన్ని. ఇది సామాన్య మనిషి. అక్కడి నుంచి నా స్వభావం ఎవరేమనుకుంటే నాకెందుకు, నేనే సుఖపడాలి, తప్పులు చేస్తాను. చెడ్డవాళ్ళు ఎవరు బాధపడినా నాకేం ఇబ్బంది లేదు, నాది ముఖ్యం. అసలు మీరు బాధపడుతున్నారనుకోండి నాకు తెలియదు, ఆ ఆలోచనే నాకు పుట్టదు, లాక్కొని తినేస్తానంతే. కాదు, నేను ఎవరిని బాధ పెట్టిన, అవసరం అయితే నేను కొంచెం పోగొట్టుకుంటాను తప్ప, కష్టాలను ఎదుర్కొంటాను తప్ప బాధ పెట్టడం మంచివాళ్ళు. మహాత్ములు ఎవరు, ఆధ్యాత్మికత ఏంటి, ఇదంతా సామాన్య జీవితం, ఇదంతా భౌతికమే. అంటే కనపడుతున్న శరీరం, కనపడుతున్న మనుషులు, కనపడుతున్న ప్రపంచం, కనపడుతున్న జీవితం, ఇదంతా యథార్థమే, నిజమే, సత్యమే, ఇలాగే బతకాలి. ఇందులో మీరు మంచివాళ్ళుగా ఉంటారో, చెడ్డవాళ్ళుగా ఉంటారో, సామాన్యులుగా ఉన్నారో మీరు చూసుకోండి. దాన్ని బట్టి అలా ఉంటారో మీరు నిర్ణయించుకోండి, అది మీ నిర్ణయం. అందరిది స్వనిర్ణయమే. బలవంతంగా ఎవరు నేను చెడ్డవాడిని చేయరు, మంచివాడిని చేయలేరు, సామాన్యుడిగాను ఉంచలేరు. కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు. అవన్నీ ఎవరికాళ్ళకి స్వనిర్ణయాలు, ఎవరికాళ్ళు వాళ్ళు నిర్ణయించుకొని అలా ఉంటున్నారు. ఇక్కడ ఆధ్యాత్మికత ఏంటి, మహాత్ములేంటి, ఋషులేంటి, మునులేంటి, యోగులేంటి, విధానం ఏంటి, పద్ధతి ఏంటి, వాళ్ళు మనుషులే. నీకు కనిపించని వాటిని, నువ్వు ఫీల్ అవ్వని వాటిని, నువ్వు గ్రహించని వాటిని గ్రహించేలా చెబుతున్నారు. అసత్యాలు కాదు ఉన్నాయి. నీకు 2 కొమ్ములు ఉన్నాయి, నీకు ఎక్స్ట్రా 2 చేతులు ఉన్నాయి, నమ్మమన్నట్టు కాదు. నువ్వు పట్టించుకోని విషయాలు ఏంటి, పట్టించుకోని విషయాలు, నాకు అందరి గొడవ నాకెందుకు, నా గొడవ నాకు అంటున్నావు. అప్పుడు నువ్వు సామాన్యుడు అన్నయ్యో, చెడ్డవాడు అన్నయ్యో. లేదు పోనీ ఏదో మనుషులు ఉన్నారు కదా అనుకొని కొంచెం మంచివాడు అయ్యావు అనుకోండి, అంటే ఎందుకు బాధ పెట్టడం అని కొంచెం మంచివాడు అవుతావు. అక్కడ వరకు సామాన్య జీవితం వెళ్ళిపోతుంది అంతే. అంటే మంచివాళ్ళు అనిపించుకునే వాళ్ళు అంటే కొద్దిగా మంచివాళ్ళు వాళ్ళు అంతే, సత్యం ఏం తెలియదు వాళ్ళకి. కొద్దిగా చెడ్డవాళ్ళు, లేదా బాగా చెడ్డవాళ్ళు, లేదా సామాన్యులు, మంచి చెడులు కలిసి ఉన్నవాళ్ళు. ఇక్కడ మహాత్ములు ఏంటి అంటే, నాయన నీలాగానే సృష్టి మొత్తం అనే ఒక ఆలోచన ఎందుకు చేయట్లేదు, నీ పక్కనే ఉంది కదా అంటున్నారు వాళ్ళు. అది లేదు కాదుగా, నీలాగే నీ పక్కనే కోటాను కోట్ల మంది జీవరాశి ఉన్నారు. ఇప్పుడు భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు. నీ ఇంట్లోనే నీతో పాటు 4 ఉన్నారు. అసలు ఎందుకు మీరు ఘర్షణలు పడుతున్నారు?
ఎందుకు ఘర్షణ వస్తుందంటే నేను ప్రాధాన్యత కాబట్టి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అందరికీ నేనే ప్రాధాన్యత అయ్యి అందరూ ఘర్షణలు పడుతుంటే జీవితాలు ఎలా సాగుతాయి నాయన, కొంచెం ఆలోచించుకుందాం. మన జీవితంలో ప్రశాంతంగా బతకడం, హాయిగా బతకడం, సౌఖ్యంగా బతకడం కదా జీవితంలో మనకు కావాల్సింది. దుఃఖాలు మనకు కావాలని ఎందుకు తెచ్చుకుంటాం? అలానే నేను ఎప్పుడు సుఖమే పడాలని ఇంకోళ్ళకి దుఃఖం అవ్వడం ధర్మం కాదు కదా, ఎందుకంటే నీలాంటి మనుషులే కదా. అప్పుడు ఒకవేళ కాదు నీకు సాగినా, నువ్వు సాగి వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చి నువ్వు సుఖాన్ని పొంది వాళ్ళకి రాక్కున్నా వాళ్ళు నిన్ను ఎందుకు ఊరుకుంటారు? ప్రస్తుతానికి బలం లేక ఊరుకొని ఉండొచ్చు, వాళ్ళకి పరిస్థితులు కుదిరినప్పుడు వాళ్ళకి బలం వచ్చినప్పుడు నిన్ను కష్టపెడతారు. కాబట్టి మనం ఈ అస్తవ్యస్తతలకు గురి అవ్వద్దు. కాబట్టి ముందు అసలు ఇంత విశ్వాన్ని, ఇంత ప్రపంచాన్ని, ఇంత మనుషుల్ని దృష్టిలో పెట్టుకు జీవించు అన్నారు. అది లేనిది కాదుగా, ఉన్నదేగా. నీకు తల మీద 2 కొమ్ములు ఉన్నాయి నమ్మమని చెప్పట్లాళ్ళు. నువ్వు ఉన్నా చూడని దాని గురించి చెబుతున్నారు, నువ్వు ఉన్నా పట్టించుకొని దాని గురించి చెబుతున్నారు. మొత్తం నీ చుట్టూ ఉండి నువ్వు దాని నుంచి అన్ని పొందుతున్నావు. నువ్వు ఏది అనుభవించాలన్నా, ఏది పొందాలన్నా నీ చుట్టూ ఉన్న మనుషుల నుంచే పొందాలి, నీ చుట్టూ ఉన్న ప్రకృతి నుంచే పొందాలి. పొందుతూ కూడా నేనేం పట్టించుకొని వాళ్ళ గొడవ నాకెందుకు, నా గొడవే నాది అంటున్నావు కాబట్టి కాదు నాయన చూడు అని చెబుతున్నారు. ఉన్న సత్యాన్నే చెప్పారు. అది ఆధ్యాత్మికత. నమ్మండి అని చెప్పేది అసలు ఆధ్యాత్మికత కానే కాదు. మళ్ళీ చెబుతున్నా, నమ్మండి అని చెప్పేవన్నీ కూడా కల్పనలో. కల్పన తప్పని నేను చెప్పటం లేదు. మనిషిలో ఇచ్ఛాశక్తి ఉంటుంది, ఒక రకమైన సృజనాత్మక శక్తి ఉంటుంది, ఊహాశక్తి ఉంటుంది. అదే ఒక మామూలు మనిషికి కల్పన భయంగా, బాధగా, డిప్రెషన్గా, స్ట్రెస్గా, ఒత్తిడిగా, ఊహాత్మకంగా తనలో తనకే ఉంటుంది. ఒక కుటుంబంలో 4-5 ఉంటే ఒకళ్ళు చిక్కి శల్యమైపోయి నానా భ్రష్టు పెట్టిపోయి నానా డిప్రెషన్లకు వెళ్ళిపోయి తమను తామే శిక్షించేసుకుంటూ ఉంటారు. కారణం లోపల ఊహించుకుంటున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ అదే కుటుంబంలో హాయిగా ఉన్నారు. మరి కుటుంబం ఒకటేగా. అంటే వాళ్ళు ఏం చెబుతారంటే మిగిలిన వాళ్ళందరూ నా ప్రాణం చేస్తున్నారని చెబుతారు. కాదు, వాళ్ళ ప్రాణం వాళ్ళే తీసుకుంటున్నారు. దేంతో? వాళ్ళలో ఉన్న సృజనాత్మకతతో వాళ్ళు భయాలు పెంచుకున్నారు, ఆదుర్దాలు పెంచుకున్నారు, కంగారులు పెంచుకున్నారు, బాధలను పెంచుకుంటున్నారు. అందరూ నాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారు, కానీ సాధించుకోలేకపోతున్నారు. అందువల్ల చిక్కి శల్యమైపోతున్నారు, నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారు, వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఇలా ఉంటారంటే ఎప్పుడూ కూడా తమ సామర్థ్యం మీద తాము నిలబడలేని వాళ్ళు, అతి కోరికలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు, ఎవరి వలనో సుఖపడిపోదాం అనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు కుటుంబంలో సపోజ్ భర్త వలన సుఖపడిపోదాం, పిల్లల వలన సుఖపడిపోదాం, అందరి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోయి అలా కూర్చొని సుఖపడిపోదాం, లేదా భార్య వలన సుఖపడిపోదాం, తల్లిదండ్రుల వలన సుఖపడిపోదాం, వాళ్ళు సంపాదించి పెడితే అలా కూర్చుందాం, ఏ పనులు చేయొద్దు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా బోల్డ్ మంది అసలు ఉద్యోగాలే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. తాగి తిరిగిపోతులు అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మగవాళ్ళు బోల్డ్ మంది కనపడతారు. ప్యాకెట్లు, తాగుళ్ళు, జోదాలు, వ్యభిచారాలు, తప్పులు అయ్యి. అయితే ఇలాంటి మనస్తత్వం ఉన్న స్త్రీలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు సమాజంలో మగవాళ్ళు అంతగా కనపడరు. వాళ్ళు ఎలాగంటే మనస్తత్వం ఉన్నప్పుడు ఎందుకు ఉండదు? అయితే వాళ్ళు ప్యాకెట్లు, తాగుళ్ళు, తిరుగుళ్ళలాగా ప్రస్తుత సమాజంలో మగవాళ్ళంత ఎక్కువగా వాళ్ళకి స్వేచ్ఛ లేదు, కానీ వాళ్ళకి అలాగే ఉంటుంది. ఏ పని చేయకుండా, ఏమీ చేయకుండా అందరి మీద పెత్తనాలు చేస్తూ ఎలాగోలా బతికేద్దాం అనుకుంటారు. ఇటువంటి వాళ్ళకే ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ డిప్రెషను, ఇటువంటి వ్యతిరేక ఆలోచనలు, వ్యతిరేక గుణాలు, మానసిక ఆందోళనలు ఎక్కువ కలుగుతాయి. కారణం ఊహాత్మకత, సృజనాత్మకత. అది వాళ్ళలోదే. ఎవరికైతే తన మీద తనకు తాను బతికే సామర్థ్యం ఉందో, అంటే తన తిండి తను సంపాదించుకు తినగలడు, తన మీద తను ఆధారపడి తను పనిచేసి ఏదో ఒక సామర్థ్యం ఉంది, ఆ సామర్థ్యంతో తృప్తి పడే వాళ్ళకి, లేదా తృప్తి పడకపోయినా ఆశలున్నా తన సామర్థ్యం మీద తాను ఉండేవాళ్ళు డిప్రెషన్స్ లోంచి, ఒత్తిడిలోంచి కొంచెం బయటకు వచ్చేస్తుంటారు. మరీ అనారోగ్యాల పాలైపోయేంత ఉండరు, ఆత్మహత్యలకు వెళ్ళిపోయేంత ఉండరు. పూర్తిగా అత్యాశలు, దురాశలు ఇలా వెళ్ళిన వాళ్ళ అంత దూరం వెళ్ళిపోతుంటారు, లేదా అనారోగ్యాల పాలై చిక్కి శల్యం అయిపోతుంటారు. అని మనం ఏం చేస్తాం? అది నీలో సృజనాత్మకతను నువ్వు అలా వాడుకుంటున్నావు. నీలో ఉన్నటువంటి ఊహాశక్తిని, జ్ఞానశక్తిని, కల్పనాత్మక శక్తిని, సృజనాత్మక శక్తిని నీ సర్వనాశనానికి నువ్వే వాడుకుంటావు. ఎందుకంటే అందరి మీద ఆధారపడి బతుకుదాం అనుకుంటున్నావు తప్ప నీ మీద నువ్వు ఆధారపడి బతుకుదాం అని అనుకోవట్లా. కానీ మీరు గమనించి చూడండి, కుటుంబ వ్యవస్థ అనేది అవసరానికి ఏర్పరచుకున్నదే తప్ప నాకు జీవిత భాగస్వామి కావాలి అనేది నా కోరికతో నేను తెచ్చుకొని నా శారీరక అవసరం తీర్చుకోవడానికి నేను ఏర్పాటు చేసుకున్నదే తప్ప, అలా ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో పిల్లలు పుట్టడం, అందరూ పిల్లల్ని కంటం, నా పిల్లలని పెంచుకోవడం అలవాటు అయిపోయిన అలవాటులో
నా కుటుంబం నా పిల్లలు అనేటువంటి దాన్ని యావత్ విశ్వం అలా సాగుతుంది కాబట్టి అలా పెంచుకున్నదే తప్ప, అలా నా తల్లిదండ్రులు నాన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళని మనం అనుకుంటున్నటువంటి మనం చేసుకున్నటువంటి ఏర్పాట్ల కుటుంబ వ్యవస్థ తప్ప, ఇది మనం చేసుకుందే. నీకే నువ్వు కదా. ఎప్పుడు నీ మీద నువ్వు ఆధారపడితే అప్పుడు ఖచ్చితంగా నీకు డిప్రెషన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఒత్తిడి ఉండదు. ఉండొచ్చు, నామినల్గా ఉంటాయి. నువ్వు నీ జీవిత భాగస్వామి మీద ఆధారపడ్డావు అనుకో, వాళ్ళే ఆలోచిస్తారు, వాళ్ళకి తగ్గట్టు ఆలోచిస్తారు, నీకు తగ్గట్టు ఎందుకు ఆలోచిస్తారు? నీ పిల్లల మీద ఆధారపడి వీళ్ళు నన్ను ఏదో చేయాలి, వీళ్ళ వల్ల నేను రేపొద్దున వీళ్ళని పెంచేసి పెద్ద చేసేసి వీళ్ళు నన్ను పోషించేస్తే నేను హాయిగా కూర్చొని తిందాం, ఎట్టగొట్ట మీరు ఏదో ఒకటి చేయండి, పనులు చేయండి అని ఏదో ఒకటి ఆలోచించాం అప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఏదో ఒకటి లేదా బాగా గొప్పవాళ్ళు అయిపోవాలనుకుని కొన్ని మంచి కోరికలే పెట్టుకున్నాం అప్పుడు డిప్రెషన్ వస్తుంది. వాస్తవంలో జరిగేది జరుగుతూ ఉంటుంది. ఊహాత్మక శక్తిని, కల్పనాత్మక శక్తిని, సృజనాత్మక శక్తిని ఎంత అవసరమో అంతవాడు. అంటే భవిష్యత్తులోకి అడుగులు వేయాలి కాబట్టి ఆ శక్తి ఈ శరీరానికి ఇవ్వబడింది. భవిష్యత్తుని కొంత మనం ఎస్టిమేట్ వేసుకొని వెళ్తా ఉండాలి. ప్రయత్నం అది అంతే. ప్రయత్నానికి గతాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అడుగులు వేయాలి. అడుగులు ఇప్పుడే పడతాయి. అంత కొంత చాలు ఊరికనే. అంతే తప్ప దాన్ని శృతి మించి ఆలోచించుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ మానసిక రోగులు అవుతారు. ఇవ్వబడిన శక్తి అది. అలాంటి ఊహాత్మక కల్పనాత్మక శక్తినే ఈ సృష్టికి మూలం ఏంటి అన్నప్పుడు ఇంకో రకంగా మతాలు సృష్టించారు, దేవుళ్ళని సృష్టించారు. అన్ని వైపులు వెళ్తుందిగా సృజనాత్మకత, ఊహాత్మకత, కల్పనాత్మకత ఆగదుగా మనుషులు. అలా ఎవరెవరిని నమ్మిస్తే అవి మతాలు అయిపోయినాయి. ఆ మతాలని ఆయన నమ్మిన వాళ్ళందరూ ఆ మార్గదాములు అయ్యారు. అది తప్ప రైట్ ఎవరు నిరూపిస్తారు అసలు? మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగానే మనుషులందరికీ ఒకే ఆలోచన వచ్చి ఉంటే, ఒకే విధానాన్ని కనుక్కొని అంటే ఒకే మతాన్ని కనుక్కొని ఉంటే, ఒకే దేవుణ్ణి పెట్టుంటే అది సత్యాన్ని నమ్మొచ్చు. ఎందుకంటే అది మనుషుల ఆధారంగా కనుక్కున్నది. అది అలా రాలా. అనేక మతాలు వచ్చినాయి, అనేక మార్గాలు వచ్చినాయి, అనేక సాంప్రదాయాలు వచ్చినాయి, అనేక విధానాలు వచ్చినాయి, అనేక పద్ధతులు వచ్చినాయి. ఎవరి దేవుడు కాళ్ళు కొత్త సృష్టి చేసేసుకున్నారు. అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనే దాన్ని ఎవరి కాళ్ళు వాళ్ళ గ్రంథాలు వీళ్ళే రకరకాలుగా రాసేసుకున్నారు. ఎంత హాస్యాస్పదం అండి. ఆలోచించండి. ఇప్పుడు మతాలు కొట్టుకోవడానికి కారణం అదే. ఈ సృష్టి ఎలా తయారైంది? ఇప్పుడు మనం బతుకుతున్న సృష్టి, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, అనంత విశ్వం ఎలా తయారైంది అంటే మా దేవుడు కూర్చొని చేసేసాడు అని కొందరు రాసుకున్నారు. ఇంకొకళ్ళు ఇంకో రకంగా రాసుకున్నారు. పోనీ మా దేవుడు చేసిన విధానం ఏళ్ళ దేవుడు చేసినట్టు వాళ్ళ దేవుడు చేయలేదు, వాళ్ళ దేవుడు చేసినట్టు ఏళ్ళ దేవుడు చేయలేదు. ఇవన్నీ కాదంటే అసలు మేము దేవుణ్ణే నమ్మం, ఆస్తికత్వం మాకు లేదు, మేము నాస్తికులు అన్నటువంటి సైన్స్కి సంబంధించినటువంటి వాళ్ళేమో ఇదంతా ఒక పెద్ద బిగ్ బ్యాంగ్ థియరీ అని దాంట్లో మళ్ళీ రకరకాల థియరీలు బోల్డ్ మంది సైంటిస్టులు చెబుతున్నారు. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే ఇవి నిరూపణ లేని సత్యాలు. సత్యాలు అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి అనిపించింది, వాళ్ళు కనుగొన్నారు, దాన్ని లక్షల కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఆ మతాలని, ఆ విధానాలని, ఆ సైన్స్ని, ఆ పద్ధతుల్ని. కానీ అవి నిరూపించడం ఎప్పటికీ కుదరదు. ఎందుకు కుదరదు? మనిషి పరిమితుడు, సృష్టి అనంతం. మనిషి ఉండేదే, అసలు మనిషి వచ్చేటప్పటికే సృష్టి ఉంది. మనిషి ఉండేదే కొంతకాలం. సృష్టితో పోల్చుకుంటే ధూళి కణమంత కూడా లేడు మనిషి. సృష్టి వయసు, సృష్టి ఆయువుతో పోల్చుకుంటే అసలు మనిషికి ఆయువే లేనట్టు. అనంత సృష్టి ఎప్పటికీ అంతమవుతుంది ఇది. కాబట్టి నువ్వెలా కనుక్కుంటావు దాన్ని? నువ్వెలా తెలుసుకుంటావు? అసంభవం. అయితే ఏదో ఊహాత్మకత, సృజనాత్మకత, కల్పనాత్మకత ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి రాసుకోక తప్పదు, ఏదో ఒకటి అనుకోక తప్పదు. ఏదో ఒకటి అనుకున్నారు, రాసుకున్నారు, ఎవరు గొడవ వాళ్ళది. అందుకని అందులో నీకు ఏది నచ్చితే అడిపో. అయితే ఏది నచ్చినా ఇక్కడ మళ్ళీ ఒక సత్యం ఉంది. ఊహాత్మకత, సృజనాత్మకత, కల్పనాత్మకత మనిషికి ఎందుకు ఇవ్వబడింది అంటే గతాన్ని గుర్తుపెట్టుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అడుగు ఎలా వేయాలో కొంచెంగా నువ్వు ఇప్పుడు ప్రజెంట్లో అడుగులు వేయటానికి ఆధారంగా. ఎందుకని నువ్వు ఇక్కడ ఒక 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు బతుకుతావు కాబట్టి. అందుకని ఇవ్వబడింది శరీరంలో. దానికి తగ్గట్టుగానే అడుగులు వేయాలి సత్య దృష్టిలో. అలా చూసినప్పుడు ఈ కల్పనలన్నీ తీసుకెళ్లి పక్కన పెడితే నేనున్నానన్నది నిజం, నేను ఇప్పుడు జీవిస్తున్నానన్నది నిజం, నేను ఇక్కడ ఒక 80, 90, 100 ఏళ్ళు జీవిస్తాననేది నిజం. ఈ నిజంలో నేను ఏర్పాటు చేసుకుంది నా కుటుంబ వ్యవస్థ అనేది నిజం. అంటే మొత్తం నిజాలు అక్కడ కనపడతానే ఉన్నాయి. నాలాంటి కుటుంబాలే విశ్వం అంతా ఉన్నాయి అన్నది నిజం మనుషులుగా. ఈ మనుషులకు ఉపయోగపడుతూ చెట్లు, జంతువులు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, ప్రకృతి, పంచభూతాలు సమస్తము ఉన్నాయి అన్నది నిజం.
కాబట్టి మహాత్ములు అన్నప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే మొత్తం దీన్ని దృష్టిలో పెట్టుకు జీవించంటున్నారు. ముందు మనుషుల్ని దృష్టిలో పెట్టుకో. అలా జీవించినప్పుడు సాటి మనుషులకు నువ్వు హాని చేయలేవు, చెడు చేయలేవు. ఎందుకని అందరూ నాలాంటి వాళ్ళే, అందరి కుటుంబాలు నాలాంటి కుటుంబాలే. కాబట్టి నీ పద్ధతిలో నువ్వు నీ తెలివితో నీ ప్రజ్ఞతో నీకు దొరికిందంతా నీకు ఉన్నోళ్ళతో సంతృప్తి చెందు, తప్పులు చేయకు అన్నారు. అప్పుడు విశాల దృష్టి వస్తేనే తప్పు చేయకుండా ఉంటావు. అలానే విశాల దృష్టి లేనిదేం చెప్పాలి. అది కల్పన కాదు, సృజనాత్మకత కాదు, ఊహాత్మకత కాదు, వాస్తవం. అది నీ చుట్టూ ఉంది, నువ్వు చోట్ల. నువ్వు పొట్టి దృష్టి పెట్టుకున్నావు, పొడుగు దృష్టి చేశారు దాని విశాలత్వం అంటే. అంతే, అంతకంటే ఇంకేం లేదు. అది ఆధ్యాత్మికత సత్యాన్నే చెప్పుద్ది. సత్యం లేదంటే అక్కడ ఆధ్యాత్మికత లేదని అర్థం. నమ్ము అన్నారంటే అక్కడ ఆధ్యాత్మికత లేదు, కల్పనాత్మకత ఉంది, సృజనాత్మకత ఉంది. వాళ్ళు సృష్టించింది అది. నీకు కావాలంటే నమ్ముకొని వెళ్ళు. నీ సృజనాత్మకత, నీ కల్పనాత్మకత, నీ ఊహాత్మకత కూడా దానికి అనుబంధంగా సరిపోతుంటే వెళ్ళు. అందుకే ఎటు వరకు సరిపోతే అటు పోయారు వాళ్ళు. కానీ అక్కడ సత్యం లేదు, అవి నిరూపణ లేని సత్యాలు. సత్యం ఏంటి? ప్రపంచం అంతా నాలాంటి మనుషులే ఉన్నారు, అందరి కుటుంబాలు నాలాంటి కుటుంబాలే. కళ్ళ ముందు ఉన్నాయి అవన్నీ, మనుషులు ఉన్నారు. అది ఆ చెట్ల ఆధారంగా, ఈ పంచభూతాల ఆధారంగా అనేక జంతువులు ఈ భూమి మీద ఉన్నాయి. వాటితో ఎంతో ఉపయోగకరంగా రకరకాలుగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి సృష్టి సాగుతుంది. అలా నేను కూడా బతుకుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి 800 కోట్ల మంది మనుషులు ఏదో ఒక పని నిరంతరం చేస్తూ, ఏదో ఒకటి ఉత్పత్తి చేస్తూ, అనేక ఉపకరణాలు, అనేక వస్తువులు, అనేక విషయాలు చేస్తుంటే అవన్నీ నాకు కూడా లభిస్తుంటే, యావత్ విశ్వంలో ఏ మారుమూల ఎక్కడ ఏ మనిషి ఏ కుటుంబం బతకాలన్నా విశ్వం మొత్తం ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే అందరూ బతకడానికి కుదురుతుంది. అందులో మనుషులు ఉన్నారు, విశ్వం ఉంది, విశ్వ కదలికలన్నీ ఉన్నాయి, విశ్వంలో ఉన్న అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ సత్యాన్ని నువ్వెందుకు విస్మరిస్తున్నావు, పరిమితంలో ఎందుకు ఉంటున్నావు? శరీర భావన అంటే అది పరిమిత శరీర భావనలో ఇరుక్కుపోయి నేను నాది అనే కొని ఎందుకు ఆగిపోతున్నావు? విశాలంగా ఎందుకు ఆలోచించటం లేదని ఉన్న విశాలాన్ని చూపిస్తున్నారు. విశ్వం అక్కడ ఉంది, ప్రకృతి అక్కడ ఉంది, సృష్టి అక్కడ ఉంది, మనుషులు అక్కడ ఉన్నారు, చెట్లు పొట్లు చేమలు గొట్లు నదులు సముద్రాలు గ్రహాలు గోళాలు అన్నీ అక్కడ ఉన్నాయి. ఉన్న వాటినే చూపిస్తున్నారు, నువ్వు పట్టించుకోని వాటిని చూపిస్తున్నారు, నువ్వు ఇప్పటి వరకు చూడని వాటిని చూపిస్తున్నారు. ఉన్నా నేను చూడను, నాకు వద్దు, నాకు అవసరం లేదు అనుకున్న వాటిని చూపిస్తున్నారు. అదే ఆధ్యాత్మికత. అంతే తప్ప లేనిది కాదు, నమ్మకం కాదు, నిరూపణ అక్కడ ఉంది. అది అందుకని దాన్ని సత్యము అంటారు. ఆ సత్యం తెలుసుకొని నువ్వు జీవిస్తే, సత్యము క్రియాత్మకమైనప్పుడు అంటే ఆ సత్యాన్ని తెలుసుకొని అవును నిజమే, అందరూ నాలాంటి వాళ్లే, నేను మొత్తం విశ్వం మీద ఆధారపడి బతుకుతున్నాను, నా అవసరార్థం బతకడం తప్ప ప్రకృతికి గాని మనుషులకు గాని ఎక్కడా దేనికి హాని చేయకుండా, నాకు హాని జరగకుండా నన్ను నేను చూసుకుంటూ, నొప్పింపక తానవ్వకన్న విధంగా నేను బ్రతుకుతూ, వీలైతే మేలు చేస్తూ బతకాలనే ధోరణి నీకు ఎప్పుడైతే వస్తుందో, సత్యమును ఆచరణలోకి తెచ్చినప్పుడు సత్యమే ధర్మము అని పిలువబడుతుంది. సత్యము అంటే స్థిరమైనది, స్థితమైనది, ఒక స్థిత ప్రజ్ఞత. అంటే ప్రజ్ఞ స్థితంగా ఉంది, స్థిరంగా ఉంది. ఏమని? ఇదంతా యావత్ విశ్వము, ఇందులో నేను ఉన్నాను అనేది ఒక సత్యం. యావత్ విశ్వ దృష్టి నాకుంది, అందులో నేనున్నాను, అది సత్యము. ఇప్పుడు నేను ఎలా జీవించాలి ఈ సత్యభావనలో అన్నప్పుడు, సత్యాన్ని ఆచరణలోకి తీసుకెళ్తున్న వ్యక్తిని నేను ప్రపంచంలో. అప్పుడు దాన్ని ధర్మము అన్నారు. అంటే ఎవరి ధర్మం వాళ్ళది. అంటే ఇక్కడ సత్యాన్ని ఆచరణలోకి తీసుకెళ్లేటప్పుడు స్త్రీ ఒక రకంగా ఉంటుంది, పురుషుడు ఒక రకంగా ఉంటారు. ఇద్దరి ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. పిల్లలు ఒక రకంగా ఉంటారు, తల్లిదండ్రులు ఒక రకంగా ఉంటారు. బంధుత్వాలు, బాంధవ్యాలు, మనుషులు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, అనేక రకాల విధానాలు భూమి మీద, అనేక రకాల భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, అనేక రకాల పనులు ఉన్నాయి, అనేక రకాల మనుషులు ఉన్నారు, అనేక రకాల అవసరాలు ఉన్నాయి. కనుక ఎక్కడ ఎవరు ఏ స్థానంలో ఉన్నారో అందరికీ సత్యం ఒకటే. మొత్తం మానవులందరికీ సత్యం ఒకటే. ఏంటి? విశ్వము, నా చుట్టూ మనుషులు, ఇదంతా సత్యంగా అది ఒకటే. కానీ మనుషులందరూ రకరకాల ప్రదేశాల్లో, రకరకాల పాత్రల్లో, రకరకాల విషయాలలో రకరకాలుగా ఉన్నారు. అందుకని ఎవరి ధర్మం ఎవరి పనులు చేయాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో, ఎక్కడ కుటుంబం ఏర్పాటు చేసుకున్నావో, నీకు సంబంధించి అక్కడ పనులేంటో, అక్కడ విషయాలేంటో, నీ బాధ్యతలేంటో, కర్తవ్యాలేంటో అవి నువ్వు చేయాలి. అందుకని సత్యము స్థిరము, అది మారదు. అదే మొత్తం విశ్వం. విశ్వాన్ని దృష్టిలో పెట్టుకు జీవించటం. మొత్తం విశ్వము, విశ్వములో నేనున్నాను అనే భావన సత్యము, స్థిర భావన. నేను ఎప్పటికీ మొత్తం విశ్వాన్ని మర్చిపోను, పంచభూతాలను మర్చిపోను,
నా చుట్టూ ఉన్నటువంటి విశ్వం ఆధారంతోనే నేను బతుకుతున్నాను. ఆ విశ్వంలో నేను ఒక ధూళికణాన్ని అనే విషయం మర్చిపోను. నాలాంటి ధూళికణాలు మానవులని పిలువబడుతూ 800 కోట్ల మంది ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళందరికీ నాలాగానే ఉంటది. నా శరీర భావాలు ఎలాంటివో, నా కుటుంబ భావాలు ఎలాంటివో, మొత్తం అందరికీ అవే శరీర భావాలు, అవే కుటుంబ భావాలు, అవే అవసరాలు. కానీ అందరం భిన్న భిన్న పనులు చేస్తూ ఉంటాం, భిన్న భిన్న విధానాల్లో ఉంటాం, భిన్న భిన్న పరిస్థితుల్లో ఉంటాం, భిన్న భిన్న స్థితి గతులలో సాగుతాం కనుక అప్పుడు వ్యక్తిగత ధర్మాలు వచ్చినాయి. ధర్మం అనేది వ్యక్తిగతం, సామూహికం కాదు. ధర్మం వ్యక్తిగతం, సత్యం మొత్తం సామూహికం, మొత్తం మనుషులందరికీ ఒకటే సత్యం. అందుకే సత్యము స్థిరమైనది, ధర్మము క్రియారూపమైనది. సత్య దృష్టితో జీవించినప్పుడు, సత్యాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళినప్పుడు సత్యమే ధర్మము అని పిలువబడుతుంది. అందుకని నీ ధర్మము అని చెప్పారు. భార్యగా నీ ధర్మం, భర్తగా నీ ధర్మం, తల్లిదండ్రులుగా మీ ధర్మం, పిల్లలుగా మీ ధర్మం, అన్నదమ్ములుగా మీ ధర్మం, అక్క చెల్లెళ్ళుగా మీ ధర్మం, మాస్టర్లుగా మీ ధర్మం, ఉద్యోగస్తులుగా మీ ధర్మం, వ్యాపారస్తులుగా మీ ధర్మం, సైంటిస్టులుగా మీ ధర్మం. ఎవరు ఎక్కడ ఏం చేస్తుంటే అక్కడ అది వ్యక్తికి వ్యక్తి ధర్మం. వ్యక్తి ధర్మం. రోడ్లో ఓడిస్తున్నా, రోడ్లో ఓడటం నీ ధర్మం. అది వృత్తి. నీకు చక్కగా క్లీన్గా ఉంచాలి. ఏదైతే అది, ఎక్కడైతే అక్కడ ప్రతి వ్యక్తికి ధర్మం ఉంటుంది. ప్రతి వ్యక్తికి ధర్మం ఉంటుంది. నీ ధర్మాన్ని నువ్వు పాటించటం. ఎందుకని? సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని, సత్యము స్థిరము, ధర్మము క్రియాత్మకము. క్రియాత్మకమైన ధర్మం వ్యక్తులంతా భిన్న భిన్నం కాబట్టి, భిన్న భిన్న పరిస్థితులు, భిన్న భిన్న విషయాలు కాబట్టి ధర్మాలు మారిపోతుంటాయి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. పోలీసులు పోలీసు ధర్మాన్ని పాటించాలి, లాయర్ ధర్మాన్ని పాటించాలి, డాక్టర్ల ధర్మాన్ని పాటించాలి, జడ్జిల ధర్మాన్ని పాటించాలి. ఇలా ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి? లక్షల కోట్లు ఉన్నాయి. ఒక మనిషికి ఎన్నో ఉన్నాయి. ఒక్క మనిషికి ఎన్నో ఉంటాయి. అదే లాయరు, అదే డాక్టరు, అదే పోలీసు, అదే మిలిటరీ మ్యాను, ఎన్ని ఉంటాయి నీ ఉద్యోగాలు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఒక భర్త అవ్వచ్చు, ఒక భార్య అవ్వచ్చు, ఒక కొడుకు అవ్వచ్చు, ఒక కూతురు అవ్వచ్చు. వ్యక్తులకు వచ్చేటప్పుడు కుటుంబాల్లో బంధుత్వాలు, బాంధవ్యాలు ఉంటాయి, బంధుమిత్రులతో స్నేహాలు ఉంటాయి, వృత్తిపరంగా ధర్మాలు వేరుగా ఉంటాయి, జీవనపర ధర్మాలు వేరు ఉంటాయి, కుటుంబ జీవిత ధర్మాలు వేరు ఉంటాయి, సమాజ ధర్మాలు వేరు ఉంటాయి. అందుకని ధర్మము అనేది నీ ఆచరణ. నువ్వు అన్ని చోట్ల ధర్మంగా నీ ధర్మం నువ్వు చేయాలి. ఎందుకని? సత్యము నీకు తెలుసు కనుక. ఆ సత్యాన్ని తెలియజెప్పి నిన్ను ధర్మంగా, అంటే సత్యమే క్రియాత్మకమైతే ధర్మం అవుతుంది. సత్యం వేరు, ధర్మం వేరు కాదు. సత్యము అంటే స్థిరమైనది, శాశ్వతమైనది, అందరికీ ఒకలానే కనిపించేది, అందరికీ ఒకలానే అర్థమయ్యేది, అందరికీ ఒకలానే అనిపించేది సత్యము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అదే ఇప్పుడు మతాలు మారిపోతున్నాయి. మతాలు సత్యం కాదు, మతాల కల్పనలో నిరూపణ లేని సత్యాలు. కానీ 800 కోట్ల మంది మనుషులు భూమి మీద ఉన్నారు, సత్యం. అది మతానికి సంబంధించింది కాదు. 800 కోట్ల మంది ఆ మతంలో లేరు. 800 కోట్ల మంది 800 మతాలు, 8,000 మతాలు పెట్టుకున్నారు, లేదా 8 లక్షల మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. అది సత్యం కాదు. ఎట్ట సత్యం అవుద్దప్పుడు అది చెప్పండి, మీరే ఆలోచించండి వివేకంగా. కాబట్టి సత్యం అంటే ఏంటి? ఉన్నది సత్యము. చెట్లు ఉన్నాయి, మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి, మిగిలిన కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, జడ పదార్థం అన్న భూమి మీద. ఇవి కాక విశ్వంలో లెక్కించటానికి అలువిగానన్ని కోటాను కోట్ల గ్రహములు, గోళములు, నక్షత్రములు అనే పిలువబడేవి ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే ఆ అంతరిక్షము, ఆ అంతరిక్షంలోనే మన భూమి కూడా ఉంది. మొత్తం కలిపితే విశ్వము, మొత్తం కలిపితే సృష్టి, మొత్తం కలిపితే ప్రకృతి. కానీ మనకు తెలిసింది భూమి మీద సృష్టి, భూమి మీద ప్రకృతి. మనకు తెలియని దాని గురించి ఎందుకు మళ్ళీ దాన్ని ఊహించుకొని కల్పించుకొని ఏం చేస్తావు? లేని కొమ్ములు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? లేని కొమ్ములు ఎలా తెచ్చుకోలేమో నమ్మకంతో తెలియని దాన్ని కూడా నువ్వు అలా ఏం చేయలేవు. ఇక్కడ విశ్వం ఉన్నా. ఇప్పుడు గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు నిజంగా ఉన్నమాట వాస్తవం. మనకు రాత్రిపూట మిణుకుమంటూ కనపడతానే ఉంటాయి, పగలు కూడా ఉన్నాయి కానీ వెలుగులో కనపడవు. అలాంటి ఒక చిన్న గోళం భూమి, ఇందులో అనుమానం ఏం లేదు. కానీ నువ్వు ఆ గ్రహాలు, గోళాలు, నక్షత్రాలకు వెళ్ళగలవా, చూడగలవా, ఊహించగలవా, చేయగలవా? వాస్తవంగా కుదురుతుందా? ఉన్నా కూడా కుదరదు. ఎందుకని? చాలా పరిమిత శక్తులు గలవాళ్ళం మనం. భూమి మీద మాత్రమే అసలు సంపూర్ణ భూవైశాల్యమే మనకు తెలియదు. మొత్తం భూమిని మనం చూడలేదు. అసలు మొత్తం భూమిని 3 వంతులు సముద్రం ఆక్రమించేసి ఉంది. 1/4 వంతు భూమి మీద మనం బతుకుతున్నాం. అసలు సముద్రంలో ఎన్ని రకాలు ఉన్నాయో మనకు తెలియదు. ఈ భూమి మీద విషయాలే మనకు తెలియవు.
భూమి మీద సంగతి ఎందుకు, అసలు మన ఇంట్లో మన భార్య లోపల ఏమనుకుంటుందో మనకు తెలియదు, మొత్తంగా మనసులో ఏముందో తెలియదు, మన భర్త మనసులో ఏముందో తెలియదు, మన పిల్లల మనసులో ఏముందో తెలియదు. అసలు నీ పక్క మనిషి ఎవరైనా సరే, వాళ్ళు నీకు ఎంత ఆప్తులైనా సరే ఆప్తులు కాకపోయినా సరే, మొత్తంగా 100 సంవత్సరాలు నీతో కలిసి ఉంటున్న వాళ్ళైనా సరే, నువ్వు కన్నవాళ్ళైనా సరే, నిన్ను కన్నవాళ్ళైనా సరే, అసలు వాళ్ళ మనసులో ఏముంది, మొత్తంగా వాళ్ళ ఆలోచనలు ఏంటో పక్క మనిషిది ఎప్పటికీ ఎవరికి తెలియదు. అదే సృష్టి లీల. లీల అంటే ఉన్న మాట వరుస కన్నా అది సృష్టి సత్యం. తెలిసేలా లేదు. తెలుసుకుంటున్నాను, నాకు తెలుస్తుంది, నా భార్య ఎలా ఉంటుంది, నా భర్త ఎలా ఉంటాడు, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారని స్టేట్మెంట్లు ఇచ్చి నా ప్రాణం పిక్కు తింటున్నారు, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, మా నాన్న దుర్మార్గుడు, మా అమ్మ దుర్మార్గుడు, నా పిల్లలు దుర్మార్గులు, మమ్మల్ని వృద్ధాప్యంలో వదిలేశారు, అవి చేశారు, ఈ చేశారు, ఇన్ని చేశారు, అన్ని చేశారు, దొంగలు, దోపిడీలు, మోసాలు అని అందరి మీద అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. మంచోళ్ళని, చెడ్డోళ్ళని. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ ఊహాత్మకత, నీ సృజనాత్మకత, నీ కల్పనాత్మకత. నీకు వచ్చిన ఇబ్బందుల నుంచి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియదు నీకు. ఎప్పటికీ వాళ్ళ ఇబ్బందితో నీకు అవసరం లేదు. అందుకని ప్రతి మనిషిలో తనలో ఉన్న సృజనాత్మకత, కల్పనాత్మకత, ఊహాత్మకత తనకు అనుకూలంగా మలుచుకుంటే అది మాట్లాడుతూ ఉంటుంది. ఈ అనుకూలతంగా మలుచుకొని, అంటే నాకు అనుకూలంగా మలుచుకొని ఇతరులను ఎస్టిమేట్ వేసి, నా భార్య చెడ్డది, నా భర్త చెడ్డోడు, లేదా నా భార్య మంచిది, నా భర్త మంచోడు, లేదా వీళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, ఇలా నువ్వు తీర్పులు చెబుతూ ఉంటావు. అదంతా కేవలం నువ్వు మాట్లాడుతున్న నీ సొంత సత్యమే తప్ప అది సత్యం కాదు. మళ్ళీ అది నీ కల్పనాత్మకత, నీ ఊహాత్మకత, మతాలు, మార్గాలు, దేవుళ్ళు, గురువుల్లాగా. అందుకని ప్రతి వ్యక్తికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయాన్ని చెప్పేది ఆధ్యాత్మికత. నాయన ఇది సత్యము, నువ్వు చెబుతుంది సత్యం కాదు, నీ అభిప్రాయము. ఇప్పుడు నువ్వు నా భార్య చెడ్డదన్నావు, నీ భార్య నిన్ను చెడు అనుకుంటుంది. నువ్వు నా భార్య మంచిదన్నావు, కానీ ఆ భార్య నీకు మంచిదని తెలుసు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచిది కాదు, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళినాక ఓడి చేస్తుందని చెబుతున్నారు. అలాగే నా భర్త మంచోడు అనుకున్నావు, నువ్వు చెబుతున్నావు అది నీ సత్యం కాదు. నీకు తెలియకుండా నీ భర్త బోళ్ళు చేస్తా ఉంటాడు, బయట చాలా దుర్మార్గుడు అని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ మంచి చెడుల అభిప్రాయాలు, మనం ఏర్పరచుకున్న స్టేట్మెంట్లు, ఇవన్నీ మన సొంత సత్యాలు. మతాల్లాగా, దేవుళ్ళలాగా, విధానాల్లాగా, గురువుల్లాగా, మాతాజీల్లాగా, పద్ధతుల్లాగా, ఆచార సాంప్రదాయాల్లాగా. ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే నీ సొంత అభిప్రాయాలను సత్యం అనుకొని అలా జీవించేసి ప్రపంచం మీద రుద్దేయకు అని చెబుతుంది. అది అసలు ముందు నువ్వు అంటే రుద్దేసి అదే అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోబాగా. అది సృష్టి కాదు, నువ్వు భావించుకున్నది సత్యం కాదు. అది నీ భావన, నీ పరిమిత సత్యం. అది నీ భావనాత్మకత సత్యం, నీ సృజనాత్మకత సత్యం, నీ కల్పనాత్మక సత్యం. నీ కల్పనాత్మక సత్యం, నీ సృజనాత్మక సత్యం, నీ భావనాత్మక సత్యం అనేటువంటి ప్రక్రియలు అసలు నీలో జరుగుతున్నాయని నీకు తెలుసా అని ఉన్న వాటినే చెబుతుంది ఆధ్యాత్మికత. మళ్ళీ చెబుతున్నా, ఆధ్యాత్మికత లేనిదని చెప్పదు. నీ లోపలికి వెళ్ళి ఒకసారి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు అని, నువ్వు ఎక్కడి నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నావు, ఇది ఎలా అది అలా అని. నీ లోపల ఉన్న ఊహా సృజనాత్మకతలు, నువ్వు ఎక్కడ భయపడుతున్నావు, నువ్వు ఎక్కడ ఆదుర్ద పడుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి కంగారు పడుతున్నావు, ఏ విషయంలో నుంచి ఆదుర్ద పడుతున్నావు. నీ ఇంట్లో 5-6 కుటుంబ సభ్యులు ఉంటే నీ ఒక్కదానికి, నీ ఒక్కడికే ఎందుకు ఎంత కంగారు వస్తుంది, మిగిలిన వాళ్ళకి ఎందుకు రావట్లేదు. నీ చుట్టూ ప్రపంచంలో ఎంతమంది బతుకుతూ ఉంటే ఆ ఒక్క విషయానికి నువ్వు బాధపడుతున్నావు తప్ప ఆ విషయంలో బాధపడని వాళ్ళు కోటాను మంది ఉన్నారే. అంటే నువ్వు కల్పించుకుంటున్న భావనలో. అందుకని ఆధ్యాత్మికత ఏం చెప్పిందంటే నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు చూసుకో, నీకు అనిపించింది సత్యం అనుకొని వెళ్ళిపోతున్నావు. అందువలన నువ్వు దుఃఖాలకి, డిప్రెషన్లకి, స్ట్రెస్లకి, ఒత్తిళ్ళకి అనేక రకాలకి లోనైపోతున్నావు. మనుషులతో విరోధాలు, విభేదాలు పెంచేసుకుంటున్నావు. కలిసిమెలిసి ఉండలేకపోతున్నావు. నీ సొంత కుటుంబ సభ్యులతోనే కలిసిమెలిసి ఉండలేకపోతున్నావు. నీ సొంత కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటున్నావు. దీని అంతటికీ కారణం నువ్వు ఏర్పరచుకుంటున్న నీ అహంకారం, నీ కల్పన, నీ సృజనాత్మకత, నీ క్రియాత్మకత, నీ కల్పనాత్మకత. అది నువ్వు సత్యం అనుకుంటున్నావు. అవి నీది భావాలు, నీ అభిప్రాయాలు అంతే. కాబట్టి లోపల చూసుకో అని చెబుతుంది. నువ్వు తెలుసుకో అంటే నీకు ఎక్కడో లోపల ఏదో తెలిసిపోద్దని కాదు, ఏదో కనబడిపోద్దని కాదు, ఏవో వెలుగులు, కొత్త కొత్త శక్తులు నీలో ప్రవేశిస్తాయని కాదు, ఏవో ఆల్రెడీ ఉన్న శక్తులను కనుగొంటావు అని కాదు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు, అలాగే ఉంటావు కూడా. కానీ నీలో జరిగే చర్యలు తెలుస్తాయి.
ఆ చర్యలు తెలిసినప్పుడు అరే నా భార్య నాకు అనుకూలంగా లేదని ఇలా అనుకున్నానే, నా భర్త నాకు అనుకూలంగా లేడని నా అనుకూలతలోంచే చూశానే, పాపం ఆయనకి ఎలా ఉందో, ఆవిడికి ఎలా ఉందో, వాళ్ళకి ఎలా ఉందో, వీళ్ళకి ఎలా ఉందో, కొడుకు ఎలా ఉందో, తండ్రికి ఎలా ఉందో, వాళ్ళు నిస్సహాయంగా చేయలేని స్థితిలో ఉన్నారేమో అని వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ కుర్చీలో కూర్చొని, వాళ్ళ స్థానంలో కూర్చొని, వాళ్ళ పాత్రలో కూర్చొని వాళ్ళలా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు, అలా ఆలోచించగలిగిన జ్ఞానశక్తి నీకుంది. ఎందుకంటే వాళ్ళు నీలాంటి మనుషులే కాబట్టి, మనిషిగా నీకుండే భావాలే వాళ్ళకు కూడా కలుగుతాయి కాబట్టి, ఎదుట వ్యక్తి స్థానంలోకి వెళ్ళి నువ్వు కూర్చొని ఆలోచించగలవో, అలా ఆలోచించే సామర్థ్యం నీకుందే కనుక ఆ సామర్థ్యాన్ని పెంచుకో. అదే జ్ఞానము, అదే బుద్ధి, అదే విచక్షణ జ్ఞానము. అప్పుడు నీకు కొంతవరకన్నా కొంత సత్యమన్నా అర్థమవుతుంది. అంతే తప్ప నేను నాది నా వాళ్ళని అందులో ఇరుక్కుపోతే నువ్వు ఏర్పరుచుకున్న కల్పనాత్మక, సృజనాత్మక, ఊహాత్మక అభిప్రాయాలతో, సొంత భావాలతో అవే సత్యాలు అనుకొని నిన్ను నువ్వు బాడు చేసుకుంటూ, నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని అదే అభిప్రాయాలతో వాళ్ళ మీద రుద్దుతూ, వాళ్ళని నాశనం చేస్తూ, సమాజాన్ని నాశనం చేస్తూ, సుఖదుఖాలకు నువ్వు లోనవుతూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని సుఖదుఖాలకు లోను చేస్తూ గందరగోళంగా సాగే ఈ ప్రపంచం ఇప్పుడు ఉన్నది అదే. అంత అవసరత లేదు, చాలా శాంతియుతంగా వెళ్ళొచ్చు. అలా వెళ్ళొచ్చు అంటే మొత్తం ప్రపంచం శాంతియుతంగా వెళ్తుందో లేదో మనకు తెలియదు. ఎందుకనంటే అందరూ ఇలా ఆలోచిస్తే తప్ప అది వెళ్ళదు. అందుకని నువ్వు శాంతియుతంగా ఉండాలంటే నువ్వు ఆధ్యాత్మిక ఆలోచన చేయి. ఆధ్యాత్మిక ఆలోచన అంటే ఏంటి అంటే నాది సృజనాత్మకత, నాది ఊహాత్మకత, నాది కల్పనాత్మకత. నేను నా వైపు నుంచి ఆలోచించినప్పుడు నాకు అలా అనిపిస్తుంది, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అని నువ్వు ఆలోచించగలిగితే ఆ శక్తి నీకుంది. ఆ శక్తి అద్భుత శక్తి కాదు. మనుషులందరికీ ఒకలానే ఉంటది. నీకు నీ భార్య గురించి తెలుస్తుంది, నీ భర్త గురించి తెలుస్తుంది, నీ పిల్లల గురించి తెలుస్తుంది, నీ పరిస్థితులు కొంత అర్థమవుతూ ఉంటాయి. మనుషులందరికీ ఆకలి, దప్పులు, కోరికలు సమానమైన భావన నీకు తెలుస్తుంది. కాబట్టి కొంచెం మనుషులను అర్థం చేసుకొని వాళ్ళ అవసరాలు వాళ్ళకి తీర్చి, నీ అవసరాలు నువ్వు తీర్చుకుంటూ, అలా తీరని చోట సర్దుకుంటూ, ఇద్దరికీ కుదరని చోట ఒకరికొకరు సర్దుకుంటూ సాగటమే జీవితం అనేటువంటి సత్యాన్ని, సర్దుబాటు తప్పదు ఈ ప్రపంచంలో. 800 కోట్ల మంది మనుషులందరూ తమ కోసం తాము ప్రయత్నించుకుంటూ సాగుతున్న ఈ జీవితంలో సర్దుబాటు అనేది లేకపోతే అసలు జీవించటమే కుదరదు అనేటువంటి సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే అది సత్యము. అర్థం చేసుకుంటే అప్పుడు నువ్వు ధర్మ ప్రక్రియలోకి వస్తావు. ఆ ధర్మ ప్రక్రియ సర్దుబాటు. ఎవరితోనైనా సర్దుకుంటావు, అలాని పొందుతావు. అందరూ సర్దుకుంటారు ఎంతో కొంత. నువ్వు పొందేది పొందుతావు, సర్దుకోవాల్సిన చోట సర్దుకుంటావు. ఎవరి బతుక్కి ఇబ్బంది ఉండదు, ఎవరికి లోటు ఉండదు. అవసరమైన చోట సర్దుకుంటూ అందరూ హాయిగా శాంతిగా ఉండొచ్చు. శాంతికి మార్గం సర్దుబాటే తప్ప నిరంతరం సాధించడం ఇక్కడ కుదరదు. ఎందుకంటే నీలా సాధించేవాళ్ళు అదే విషయాల్లో, అదే ప్రయత్నాల్లో నువ్వే దేనికోసం సాధించాలనుకుంటున్నావో వాటిని సాధించుకోవటానికే 800 కోట్ల మంది ఇదే ప్రపంచంలో, ఇదే భూమి మీద నీలానే ప్రయత్నిస్తున్నారు. అందరికీ అన్నీ ఎలా కుదురుతాయి? ప్రయత్నాలు, పోరాటాలు అలా సాగుతూనే ఉన్నాయి. కాబట్టి సాగిన చోట, దొరికిన చోట తృప్తిగా ఉండు, అందుబాటు లేని చోట, కుదరని చోట సర్దుకో. ఇది సత్యం. ఇది జీవిత సత్యం. సర్దుబాటు ఓ జీవిత సత్యం. తృప్తి అందిన చోట తృప్తిగా ఉండు. కానీ అలా కాకుండా ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు చేయకుండా, ఈ విషయాలు తెలుసుకోకుండా నేను, నాది, నా ఇష్టం, నా వాళ్ళు, నాకు నచ్చినట్టు పోతాను అన్నప్పుడు మొత్తం అశాంతిమయంగా వెళ్ళిపోద్ది. అదే మనం చూస్తున్న దారుణాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అక్రమాలు. అందుకే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, మొత్తం ఎక్కడికక్కడ రక్షణ వ్యవస్థ, అసలు ఇంటి ముందు సీసీ కెమెరాలు, ఇంటి చుట్టూ కరెంట్లు రకరకాలుగా వచ్చేసినాయి. ఎందుకని? భయం. మనిషి అంటే మనిషికి భయం. ఇప్పుడు మనిషికి అతి ప్రమాదకరం భూమి మీద ఎవరంటే మనిషే. అంతకంటే దారుణమైన విషయం ఇంకోటి లేదు. మనిషికి అతి ప్రమాదం ఎవరంటే మనిషే. నిన్ను ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు. నీ వాళ్ళే మోసం చేసేస్తారు, నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు, నమ్మించి మోసం చేసేస్తారు. అందరూ నమ్మించే మోసం చేస్తారు. అసలు మోసం జరగాలి అంటే నీకు వాళ్ళు దగ్గరగా రావాలి, బయటోడైనా సరే. నువ్వే ట్రైన్లో ఎక్కి వెళ్తున్నావు, వాడు ఇంకో ప్రయాణికుడిలాగా వస్తే నీ ఎత్తుకుపోతాడు. నువ్వు ట్రైన్లో వెళ్తుంటే విమానంలో వెళ్ళేవాడు నిన్ను మోసం చేయలేడు, నువ్వు విమానంలో వెళ్తుంటే ట్రైన్లో ఉన్నవాడు నిన్ను మోసం చేయలేడు. ఎవడైనా నీ దగ్గరికి రావాలి. నాకు తెలిసి ఒక భార్య, నేను అసలు ఆశ్చర్యపోయి షాక్ తిన్నానండి. అప్పుడు నా వయసు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు ఆ మధ్యలో ఉంటుంది. నాకు ఇప్పుడు 55 ఏళ్ళు. అసలు ఎంత షాక్ తిన్నానండి. అది పెద్ద ప్లానింగ్ వేసేటువంటి కుటుంబం కూడా కాదు, అతి తక్కువ మామూలు సాధారణ, అంటే మిడిల్ క్లాస్ కంటే తక్కువ కుటుంబం. పాకల్లో ఉంటారు, పూర్పాకల్లో. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు.
వాళ్ళ బాత్రూమ్ ఏంటంటే ఇంటి చుట్టూ తడికిలు కట్టుకున్నారు అంతే, ఊరికనే తాటాకులు ఏతాకులు వేసుకొని కట్టుకున్న బాత్రూమ్ అది. అందులో ఒక నాపరా వేసి అందులో స్నానం చేసుకుంటూ ఉంటారు. ఆ స్త్రీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెకు పిల్లలు ఉన్నారు, పెద్ద వయసు వచ్చింది, 40 ఏళ్ళు పైన ఉంటాయి, భర్తతో ఎప్పటి నుంచో సంసారం చేస్తుంది, అత్తమామలు అందరూ అక్కడే ఉంటారు. వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపేసి వాళ్ళ బాత్రూంలోనే గొయ్యి తీసి నాపరాయి మీద స్నానం చేస్తారు కదా, ఆ నాపరాయి కింద గొయ్యి తీసి భర్తను అందులో కప్పెట్టేసి పైన నాపరాయి వేసి హాయిగా స్నానం చేసేసుకుంటుంది. సరే భర్త తప్పిపోయాడు, కొడుకు ఇంటికి రాలేదని ఆ ముసలి తల్లిదండ్రులు ఈమె మళ్ళీ భర్త తప్పిపోయాడు, మా నాన్న రావట్లేదని మొత్తం అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడితే అసలు ఆ కేసు కొన్ని నెలలు నడిచింది, పోలీసులకు అంతు చెక్కల. తర్వాత పోలీసులు కనుగొన్నారు, అన్ని ఎంక్వైరీలు వేసుకుంటూ వెళ్తే ఇంకో ప్రియుడు ఉన్నట్టు ఎప్పుడుగో దొరికింది. ఆ ప్రియుడు ఎవరైనా ఆయన చెతక్కొట్టి ఎంక్వైరీలు వేస్తే ఆడు చెప్పాడు. అప్పుడు వచ్చి ఈమెను చెతక్కొడితే ఈమె చెప్పింది. ఇంతకీ భర్త శవం ఎక్కడ ఉందంటే ఆమె చక్కగా నాపరాయి కింద పెట్టి స్నానం చేసేస్తుంది. అంటే కామ కోరిక ఎంత బలీయంగా ఉందో చూడండి. నేను 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 అనుకుంటే మనిషి ఎంత దారుణాలు కొడిగడతాడు. తన భర్త తాను సుమారుగా 15-20 ఏళ్ళ నుంచి కాపురం చేస్తుంది. పల్లెటూరులో చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఇప్పుడు 15-20 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. అంటే నేను ఒక స్త్రీని అవమానించాలని చెప్పలా, ఇలా దారుణాలు చేసే పురుషులు ఎక్కువ మంది ఉంటారు. కానీ స్త్రీ ఇలా చేస్తుంది, అసలు ఆశ్చర్యపోయాను నేను. ఎంత ధైర్యంగా ఆ రాయి కింద పెట్టి స్నానం చేస్తుంది. అసలు మనం శవం అంటే భయపడి చేస్తాం. అంటే నేను నాది నా సుఖం అనే దాంట్లో ఇరుక్కుపోతే అంత రాక్షసత్వానికి వెళ్ళిపోతాం. అంత రాక్షసత్వమే ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నాం మనం. ఎవరైనా ఆక్రమించేసుకుంటారు, లాగేసుకుంటారు, బలం ఉంటే చాలు. మోసం, ఇక మోసాలకు అంతే లేదు. అది నీ ఇంట్లో వాళ్ళే చేస్తారా, నీ కొడుకులే చేస్తారా, నీ కూతుళ్ళే చేస్తారా, నీ తల్లిదండ్రులే చేస్తారా, నీ అక్క చెల్లెళ్ళే చేస్తారా, నీ అత్తమామలే చేస్తారా, నేను నాదని భావన ఉన్న ప్రతి బంధము పక్క వాళ్ళని మోసం చేస్తుంది. ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకటి మోసం చేస్తూనే ఉంటారు, కానీ నటిస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు అసలు మనిషికి ప్రమాదకరమైన భయం ఏంటి అంటే నీ వాళ్ళే. వాళ్ళు ఏ నిమిషం ఏం చేస్తారో తెలియదు, నువ్వేం చేస్తారో, ఎలా మోసం చేస్తారో తెలియదు. ఎంతో మంది భార్యలు భర్తలను మోసం చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఎంతో మంది భర్తలు భార్యలను మోసం చేసిన వాళ్ళు నాకు తెలుసు. రోడ్లు పాలే, వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమే, వాళ్ళ పిల్లలు దేనికి పనికి రాకుండా పోయి నానా రకాలుగా అసలు జీవితాలు గడుస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అయితే అసలు వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేయడానికి భయపడుతున్నారు. బాబోయ్ ఎలాంటి అల్లుళ్ళు వస్తారో, ఎలాంటి కోడళ్ళు వస్తారో, ఆ కోడళ్ళు అల్లుళ్ళతో వచ్చేటువంటి సంబంధాలు మళ్ళీ అటువైపు అత్తమామలు వీళ్ళు తల్లిదండ్రులు ఎలా ఉంటారో, ఇప్పుడు ఏం ఎదుర్కోవాల్సి వస్తుందో, బాబోయ్ ఏం ప్రమాదాలు జరుగుతాయో అని అల్లాడిపోతున్నారు. మానవుడికి ఇప్పుడు మానవుడు అంటే విపరీతమైన భయం అండి. కానీ అలా జీవించక తప్పదు. అందుకే ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే, నువ్వు శాంతిగా ఉండాలి అంటే నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నీ లోపల జరిగే ప్రక్రియలు తెలుసుకో. ఇవే అందరికీ జరిగేది. ఆధ్యాత్మికత లేని దాన్ని చవటం లేదు. నీ ఊహాత్మక, కల్పనాత్మక, సృజనాత్మక శక్తుల్ని వృధా చేయకు. అది ఎందుకు ఇవ్వబడింది అంటే, గడిచిపోయినటువంటి గతంలో మనకు వచ్చిన లాభ నష్టాలు, మనం పడిన సుఖదుఖాలు చూసుకుంటూ భవిష్యత్తులోకి అడిగేసి భవిష్యత్తు అనేది వస్తుంది కనుక మళ్ళీ మనం ఎలా జీవించాలని మనమే ప్లాన్ చేసుకొని ఒక ఊహ ఉండాలి కనుక ప్రస్తుతం మనం వేసే అడుగులు భవిష్యత్తులో మనకు రాబోయేటువంటి కష్ట సుఖాలు, సుఖదుఖాలు, లాభ నష్టాలు కనుక కొద్దిగా నువ్వు అంతవరకు ఆలోచించుకోవడానికి అనువుగా, నీ జీవితం గడవడానికి అనువుగా ఇవ్వబడినటువంటి కల్పనాత్మక, సృజనాత్మక, ఊహాత్మక శక్తి అది. దాన్ని ధర్మంగా వాడు, నిన్ను నువ్వు గమనించుకోమని చెప్పేది. అందుకే అదే ఆధ్యాత్మికత చెప్పేది. ఆ శక్తిని జాగ్రత్తగా వాడు, పిచ్చి పిచ్చిగా వాడుకో, మూర్ఖంగా వాడుకో, మూఢనమ్మకాలకు వాడుకో, మంత్రాలు, యంత్రాలు, తాళ్ళు, తాయెత్తులు ప్రతిదాన్ని నమ్మకాలకు వాడుకో. ఎందుకు నిన్ను నువ్వు అలా పాడు చేసుకుంటున్నావు, నువ్వు ఎందుకు అలా భ్రమలకు గురి చేసుకుంటున్నావు? ఎంతో మంది సైకలాజికల్ పేషెంట్లు పిచ్చెక్కి పిచ్చ హాస్పిటల్లో ఉన్నారు. ఎంతో మంది పిచ్చ హాస్పిటల్ దాకా వెళ్ళలేక ఇళ్లలోనే సగం సగం పిచ్చులతో, మనోవ్యాధులతో, మానసిక వ్యాధులతో నిరంతరం ఒకరికొకళ్ళు ఘర్షణలు పెడుతూ, బాధలు పెడుతూ, సైకలాజికల్ టాబ్లెట్లు మింగుతూ ఇళ్లలో పడుకొని ఉన్నారు. అంటే పూర్తి పిచ్చోళ్ళు అవలే ఇళ్ళు.
ఇంకా ఎంతోమంది ఇప్పుడు పిచ్చోళ్ళు అవడానికి రెడీగా ఉన్నారు, మనసును పాడు చేసుకుంటూ, గందరగోళపరుచుకుంటూ, స్ట్రెస్కి, ఒత్తిళ్ళకి లోన్ చేసుకుంటూ. నిన్ను రక్షించగలిగింది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే. ఆధ్యాత్మికత లేనిపోయిన విషయాలు చెప్పదు, నమ్మమని చెప్పదు, ఉన్న వాటినే చెబుతుంది. నిన్ను నువ్వు గమనించుకో, ఇది సృష్టి సత్యం, ఇదిగో ఇది నీ శరీర పనితీరు, ఇది నీ మనసు పనితీరు, ఇది నీ బుద్ధి పనితీరు, మొత్తంగా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నిన్ను నువ్వు గమనించుకొని, నిన్ను నువ్వు చూసుకొని, నీలో ఉన్న చెడుని పోగొట్టుకొని నిన్ను నువ్వు మంచి వైపు నడుపుకో అని అన్ని నిరూపణలతో చెబుతుంది ఆధ్యాత్మికత. నిరూపణ లేకుండా, అక్కడ విషయం లేకుండా నమ్ము అని చెప్పేది అసలు ఆధ్యాత్మికత కాదు. అటువంటి వాళ్ళని అనుసరించకండి. అనుసరిస్తే మళ్ళీ మీరు మెంటల్ హాస్పిటల్లో పిచ్చోళ్ళు అవుతారు, అంతే, ఏమవదు. అదో రకం పిచ్చెక్కుద్ది అంతే. దాన్నే కరెక్ట్ అని తిరుగుతూ ఉంటావు. దాన్నే ప్రపంచం మొత్తానికి పరిచయం చేస్తాను. ఇప్పుడు మా ప్రచారాలు చూడండి, దైవ ప్రచారాలు, మత ప్రచారాలు. మా దేవుడిని నమ్మండి, ఇంకో దేవుడిని నమ్మొద్దు, ఆ దేవుడు మంచోడు కాదు, పక్క దేవుడిని, పక్క మతాల్లో నరకాలకు పోతారు, పరలోకంలో మీకు మొత్తం శిక్ష లేను, మా దేవుడి లోకంలోనే మీకు రక్షణ ఉంటుంది. ఇవన్నీ ఏంటి పిచ్చి? కాకపోతే నీకెందుకయ్యా నీ గొడవ నువ్వు పడక ఆ మతం వాళ్ళందరినీ ఇందులోకి లాగేస్తానని అసలు ప్రచారాలు ఏంటి? ఆ దేవుడు వాళ్ళందరినీ ఈ దేవుళ్ళలోకి లాగేస్తాను, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ మా గురువు గారి దగ్గరికి పోగేసేస్తాను, మా మాతాజీ గారి దగ్గరికి పోగేసేస్తానంటే అసలు ఒక్కసారి నీ లోపల నిన్ను వాళ్ళు ఎలా తయారు చేశారు, నీ నమ్మకాలు నిన్ను ఎలా తయారు చేస్తున్నాయి, నీలో మూఢత్వం, మూర్ఖత్వం ఎంత పెరిగిపోతుందో నిన్ను నువ్వు చూసుకోసారి. ఇంత విశాల ప్రపంచంలో, ఎంతో అనంతమైనటువంటి ఈ సృష్టిలో నీ మనుగడని సృష్టితో కలిపి సాగించుకుంటూ నిన్ను నువ్వు తరింపజేసుకో. అదే ఆధ్యాత్మికత. నేను అనంత శక్తిని, విశ్వశక్తికి సంబంధించిన జీవిని, నేను విశ్వశక్తి స్వరూపాన్నే, జీవిగా ఉన్నాను. విశ్వశక్తే సృష్టి రూపం ధరిస్తుంది. నేను ఆ విశ్వశక్తినే, ఆ సృష్టి శక్తినే, ఆ దైవశక్తినే, ఆ అనంత ఆత్మశక్తినే, ఆ బ్రహ్మమును నేనే, అన్ని మతాలు చెబుతున్నటువంటి దైవశక్తి ఏది ఉందో ఆ శక్తిగా నేనే అనేటువంటి దాన్ని పొందాలి నువ్వు. అది సత్యం. ఎందుకని శక్తి లేకపోతే సృష్టి అట్ట ఉంటుంది అసలు. మనలో ప్రాణశక్తి ఉందని మనకే తెలుస్తుందిగా. ప్రాణం పోతే చనిపోయాడు అంటున్నాం, అది కూడా నిరూపణే. అంటే సృష్టిలో శక్తి లేదు, ఎట కనపడుతుంది చూపించండి. సృష్టిలో శక్తి ఎక్కడ ఉంది, చెట్టులో శక్తి ఎక్కడ ఉంది, పండులో శక్తి ఎక్కడ ఉంది, కాయలో శక్తి ఎక్కడ ఉంది చూపించండి అనొచ్చు. నీలో శక్తి ఉందిగా. నీలో శక్తి లేకపోతే చచ్చిపోయావని కాల్ చేసి పూర్తి చేస్తున్నారుగా. మరణమే సాక్ష్యం శక్తికి. అలాగే మనం తినే ఆహార పదార్థాలన్నీ శక్తికి సాక్ష్యమే. ఆహార పదార్థాలు తిని మనం శక్తిని పొందుతున్నాం. ఆ ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని మలమూత్ర రూపాల్లో విసర్జిస్తున్నాం. నీళ్లు తాగి శక్తిని పొందుతున్నాం, నీళ్ళని మూత్ర రూపంలో విసర్జించేస్తున్నాం. శక్తిని అలా పొందుతున్నాం అన్నిటి నుంచి. మళ్ళా కూడా ప్రాణశక్తి ఉంది కాబట్టి శక్తి ఉన్నది. ఆ ప్రాణశక్తే విశ్వశక్తి. నువ్వు ప్రాణశక్తిని అనుభూతి చెందితే విశ్వశక్తి నీకు తెలుస్తుంది అని చెప్పారు. అక్కడ దాకా వెళ్ళకుండా ఎలా తెలుస్తుంది? కాబట్టి అక్కడ కూడా లేనిది చెప్పట్లా, నేను నమ్మమంటలా, అనంత విశ్వశక్తిని నమ్మమని చెప్పట్లా, నీలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకో అని చెబుతున్నారు. అప్పుడు అదే అనంత ఆత్మశక్తి అని నీకు తెలుస్తుంది అని చెప్పారు. అలా మేము తెలుసుకున్నాము, మేము పొందాము, మేము అనుభవం చెందాము అని వాళ్ళు ఎలా తెలుసుకున్నారో, ఎలా అనుభవం పొందారో ఆ విషయాలను మనకు అందజేశారు ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా. వాళ్ళని మహాత్ములు, ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అని పిలిచాం. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ కోవల్లోకి రారు. కాకపోతే మనం అందరినీ అలాగే పిలుచుకుంటూ ఉంటాం. మతాల ప్రచారాలు, మత మార్గాలు ఏర్పరచుకున్న వాళ్ళని, దైవ మార్గాలు ఏర్పరచుకున్న వాళ్ళని, రకరకాల వాళ్ళని అందరినీ రకరకాలుగా మహాత్ములని అంటాం. అసలు మతాలకి, దేవుడికి, దైవ ప్రచారాలకి, సాధనా మార్గాలకి, అనేక రకాల విధానాలకి, ఆత్మజ్ఞానానికి, ఆధ్యాత్మిక చదువుకి సంబంధం లేదు. అవి మీకు నచ్చితే చేసుకోండి, దానికే ఉంది. బోల్డ్ బట్టలు కొనుక్కుంటారు, బోల్డ్ చెప్పులు కొనుక్కుంటారు, బోల్డ్ ప్రపంచం నిర్మించుకున్నాం, బోల్డ్ సినిమా హాల్స్ నిర్మించుకున్నాం, ర్యాకెట్లో విమానాలు ఎన్నో కొనుక్కున్నాం. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తిరుగుతున్నారు. వాహనాలు ఎన్నో ఉన్నాయి. ఎవరి తాహతకాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకు తిరుగుతున్నారు. అలాగే మీరు ఒక మతాన్ని పెట్టుకు తిరగండి, ఒక దేవుడిని పెట్టుకు తిరగండి, ఒక గురువుని పెట్టుకు తిరగండి, ఒక మాతాజీని పెట్టుకు తిరగండి, ఒక ఆచార సాంప్రదాయం పెట్టుకు తిరగండి. అది మీ అభిరుచి. అభిరుచులు వేరు, సత్యం వేరు. సత్యం వేరండి. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, ఒకళ్ళకి సంబంధించింది. నిన్ను నువ్వు తెలుసుకోవటం, నిన్ను నువ్వు గమనించుకోవటం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం, నిన్ను నువ్వు సంస్కరించుకోవటం, సంపూర్ణంగా నువ్వెవరో నిన్ను తెలుసుకోవటం. నేను అనంతాత్మశక్తిని అనే అనుభవం పొందేది ఆఖరి స్థితి. అక్కడికి చేరడానికి మొట్టమొదటి నుంచి ఆధ్యాత్మికత నిరూపణలతో ఉన్నాటితో నిన్ను నడిపిస్తూ ఉంటుంది, నిన్ను గమనించుకోమని.
అందులో ఏ అద్భుతాలు ఉండవు, ఏ మహిమలు ఉండవు, నువ్వు ఎవరికి ఏం ఫీజులు చెల్లించక్కర్లేదు. అలానే ఎవరో నీలోకి ఏ శక్తులు ప్రవేశపెట్టరు. అసలు అది ఏం ఉండదు. ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. అనంత ఆత్మశక్తి అంటే ఏ శక్తులు వచ్చేస్తాయి అనుకోబాకుండా ఉన్నదంతా అదే. చెట్లయింది అదే, పుట్లయింది అదే, గుట్లయింది అదే, నదులైంది అదే, సముద్రాలైంది అదే, మనుషులైంది అదే, మొత్తం విశ్వానికి కారణం అదే అని చెప్పారు. అంతే. అది ఏకమైనది. ఆకాశం వలె అనంతముగా ఉన్న ఒక ఆకాశ తత్వము ఆకాశం ఏది ఉందో అదే శక్తి స్వరూపము. అందులో ఏ ప్రత్యేకతలు ఉండవు, ఏ వెలుగులు చెమ్మవు, ఎవరో అక్కడ దేవదూతలు దైవాలు దిగిరారు, నీకు ఏ రూపాలు కనపడవు. కనపడుతున్నాయి అంటే అది నీ సృజనాత్మకత, నీ కల్పనాత్మకత, నీ ఊహాత్మకత. అది నీకు నచ్చినట్టు వెళ్ళు, నీకు నచ్చిన సినిమాకి వెళ్ళు, నీకు నచ్చిన బట్టలు కట్టుకున్నావు, నీకు నచ్చిన వాళ్ళని జీవిత భాగస్వామిగా తెచ్చుకున్నావు, నీకు నచ్చిన వాహనాలు కొనుక్కున్నావు, నీకు నచ్చినవి తింటున్నావు, రోజు నీకు నచ్చినట్టు ఎలా చేసుకుంటున్నావు ఇంత అనంత విశ్వంలో. దాన్ని కూడా పెట్టుకో. నీ మతాన్ని పెట్టుకో, నీ గురువుని పెట్టుకో, నీ మాతాజీని పెట్టుకో, నీ దేవుణ్ణి పెట్టుకో, నీ విధానాలు పద్ధతులు నీ కల్పనలు ఊహించుకుంటా సాగది నీ ఇష్టం. నువ్వు సూక్ష్మంలో జ్ఞానాలు చేసేస్తావు, లేదా నేను ఏలియన్స్ని దర్శించానంటావు, నాకు వాళ్ళు వచ్చి మాట్లాడారు వీళ్ళు వచ్చి మాట్లాడారు అంటావు, అవన్నీ మహిమలు మాయలు పుస్తకాలు రిలీజ్ చేసుకుంటావు, ఎవరిని నమ్ముతారో ఎవరిని నువ్వు నమ్మిస్తావు అదంతా మీకు సంబంధించిన విషయం. ఒక సినిమా హీరోకి ఒక సినిమా హీరోయిన్కే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. నిరంతరం సినిమాలు వస్తానే ఉంటాయి. ఆ సినిమాలన్నీ కల్పనని అందరికీ తెలుసు. అనేక మంది రచయితలుగా, మ్యూజిక్ డైరెక్టర్లుగా, యాక్టర్లుగా అనేక మంది లక్షల మంది అక్కడ పనిచేస్తే ఒక సినిమా తయారవుతుంది. అదంతా ఊహాత్మకత, కల్పనాత్మకత, సృజనాత్మకత, కేవలం ఎంటర్టైన్మెంట్ అని తెలిసి కూడా వాళ్ళకి అభిమానులు అవుతాం, వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్లు పెట్టుకుంటాం. ఆ సినిమాలు మనమే చూస్తాం, డబ్బులు కట్టి మరీ చూస్తాం. మనం చూడబోయే సినిమాలు ఎవరు తెస్తారు? అలా సినిమాలను ఆదరించినట్టుగా నువ్వు నీ ఊహలు, నీ కల్పనలు, నీ మతాలు, నీ దేవుళ్ళు, నీ గురువులు, నీ విధానాలు, నీ పద్ధతులు ఆదరించుకో. ఎవరొద్దన్నారు నిన్ను? సినిమా హీరోలకు అభిమానులు అయినట్టుగా, హీరోయిన్లకు అభిమానులు అయినట్టుగా, డైరెక్టర్లకు అభిమానులు అయినట్టుగా, రకరకాల వాళ్ళకి అభిమానులు అయినట్టుగా మీరు కూడా అభిమానులు అయిపోండి. ఎవరొకరికి ఎవరొద్దన్నారు? కానీ ఆధ్యాత్మికత అసలు ఎవరికి సంబంధించింది కాదు, నీకు సంబంధించింది. నీ శరీరము, నీ మనసు, నీ బుద్ధి, నీ ఇంద్రియాలు కేవలం నీకు సంబంధించింది. ఇది ఆధ్యాత్మికత. అక్కడ కూడా నమ్ము అనేది ఉండదు. అన్ని నిరూపణలతో నీకు నిరూపించుకుంటూ ఇది ఇలాగే ఉంటుందని నిన్ను నువ్వు గమనించుకుంటూ నీకు తెలుస్తుందని చెబుతూ వెళ్తుంది. అందుకని అక్కడ ఎలాంటి సందేహం వస్తే అడగమంటున్నాను. ఆ నడకలో సందేహాలు మహాత్ములు చెప్పారు, అవన్నీ చదువుకుంటున్నాం. లక్షల కోట్ల గ్రంథాలు అంటే వేల లక్షల సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ అనుభవాలు పొందిన మహాత్ములు వేల లక్షల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అందించినవి జ్ఞాన సంపద కోటాను కోట్లుగా ఉంది, అనేక రూపాల్లో అనేక రకాలుగా. అందులో మనకు అందిన ఏదో చదువుకొని మనకు అర్థమైంది తీసుకొని మనం గమనించుకుంటూ పోతామే. మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మొత్తం తెలుసుకుంటే అది పాండిత్యం అవుద్ది. మొత్తం తెలుసుకోవడానికి అసలు మనం 100 సంవత్సరాల జీవితకాలం సరిపోదు. మన కడుపు నిండడానికి ఎంత ఆహారం తింటామో, ఆహారం చాలా ఉంది భూమి మీద, కానీ ఆ పూట మన కడుపు నిండడానికి అంత తిని ఆపేస్తాం. ఇంకా ఎక్కువ తింటే మనమే పోతాం, తినలేం కూడా. అలాగే జ్ఞానం మనకు అర్థం అవడానికి ఎంత అవసరం అంత తెలుసుకొని ఆధ్యాత్మికతలో ముందుకు సాగిపోతే వెళ్తామే. మిగిలిన జ్ఞానం మనకు పనికి చేయదు, పనికి రాదు, వేస్ట్. అలా తెలుసుకుంటే దాన్ని పాండిత్యం అంటారు. అలా తెలుసుకున్న దాన్ని మళ్ళీ నీకు ఊరందరికీ పంచాలనిపిస్తుంది, సంస్థలు పెట్టాలనిపిస్తుంది, దానికి మళ్ళీ ఒక సింబల్ తయారు చేయాలనిపిస్తుంది, నిన్ను నువ్వు ఒక మహారాజుగాను మహారాణిగాను తయారు చేసుకోవాలనిపిస్తుంది, ఇదంతా నేనే చేశానని చెప్పాలనిపిస్తుంది. కొంతకాలానికి అలా గడిచి ఫాలోవర్స్ తయారవగానే అసలు నేనే దేవుణ్ణి అనాలనిపిస్తుంది. ఇప్పుడు హిరణ్యకశిపుడు అదే చేశాడు. తన సొంత కొడుకునే చంపడానికి ప్రయత్నాలు చేశాడు. మొత్తం రాజ్య ప్రజలందరినీ నేనే దేవుణ్ణి, నన్నే పూజించండి, వేరే దేవుళ్ళు ఎవరూ లేరు, అసలు ఏ దేవుణ్ణి పూజించబాకుండా నారాయణుడు అయితే అసలు లేడు అన్నాడు. ఆయన ఇంట్లో సొంత కొడుకు చెబుతున్నాడు, దేవుడు లేకపోవడం ఏంటి నాన్న, నువ్వు మొన్నటిదాకా మా అమ్మతో కాపురం చేసావు, నువ్వు తపస్సుకు పోయావు, వచ్చావు, నువ్వు మామూలు ఒడివాను, ఏదో వరాలు పొంది వచ్చావు అంతే తప్ప నేనే దేవుణ్ణి అంటావు ఏంటని ఇంట్లో సొంత కొడుకు అని ప్రహ్లాదుడే చెప్పాడు. అరే నేను దేవుణ్ణి కాదంటావా అనగానే చూడండి, సొంత కొడుకునే చంపేద్దాం అనిపించింది. ఇంకేమున్నాయి ఇక్కడ మానవ సంబంధాలు. ఆ కొడుకుని చంపడానికి ప్రయత్నాలు చేశాడు. అనేక సార్లు ఆ కొడుకుని చంపుదాం అనుకున్నాడు, చంపలేకపోయాడు. అంటే ఈ కథ మనకి ఎందుకు చెప్పారంటే, నువ్వెన్ని కుట్రల పైన కుతంత్రాల పైన ఎన్ని చేసినా, ఎవరి మీద ఎన్ని అపనిందలు వేసినా, వాడు సొంత కొడుకైనా, సొంత తండ్రి అయినా, సొంత భార్య అయినా, సొంత భర్త అయినా, ఎవరి మీద ఎన్ని చేసినా నువ్వు సృష్టిని దాటి గెలవలేవు. సృష్టి శక్తి ముందు నువ్వు ఓడిపోతావు. ఇక్కడ గెలవగలిగింది ధర్మం ఒకటే. అందుకే సత్యమేవ జయితే నా అనృతం అన్నారు. సత్యం మాత్రమే జయిస్తుంది. ఎందుకని సత్య దృష్టి కలిగిన వాడు, సత్యం అంటే ఏం చెప్పుకున్నాం, స్థిరమైనది, స్థిరమైనది శాశ్వతమైనది అదే అయినప్పుడు అదే కదా ఎప్పుడు ఉండేది. జయించటం అంటే ఏంటి, ఉండేది అదే ఎప్పటికీ.
అబద్ధం ఎందుకు ఉంటుంది? అబద్ధం ఎగిరిపోద్ది, ఉండదు. ఆ సత్యమే క్రియాత్మకమైనప్పుడు ధర్మం అవుతుంది. కాబట్టి సత్య ధర్మాలతో సాగే వాళ్ళు ఎవరైనా సరే సత్యమేవ జయితే. ఎందుకని సత్యం శాశ్వతంగా ఉంటుంది. నువ్వు అపనిందలు వేయచ్చు, కుట్రలు వేయచ్చు, కుతంత్రాలు వేయచ్చు. అంటే హిరణ్యకశిపుడు తన కొడుకైనటువంటి ప్రహ్లాదుడిని చంపడానికి ఉపయోగించిన మార్గాలన్నీ కూడా మహిమలు కాదు. ఎంత ప్రయత్నం చేసినా సృష్టిలో ఇదే గెలుస్తుందని చెప్పడానికి. కాబట్టి ఆ సృష్టి శక్తి, విశ్వశక్తి వచ్చి మా ఈయన లేపేసింది ఎవరిని? హిరణ్యకశిపుడిని. అదేంటి? అది మహిమ కాదు. అక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే మరణము తప్పదు, పుట్టినవాడు మరణించక తప్పదు. జాతస్య మరణం ధ్రువం. నేను ఎప్పటికీ చావకూడదు, నాకు ఎప్పటికీ సుఖాలే కావాలి, నాకు ఎప్పటికీ సంతోషాలే కావాలి, నాకు ఎప్పటికీ కష్టాలు రాకూడదు, నాకు ఎవరు ఇబ్బందులు పెట్టకూడదు, నాకెవరు ఎదురు చెప్పకూడదు, ఎదురు చెబితే సొంత కొడుకునైనా చంపేస్తాను అనేటువంటి దారుణమైన మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని రాక్షసులు అన్నారు. ఆ కథలు మనకు పూర్వీకులు వినిపించారు. నాయన మానవ బుద్ధిలాగా ఏడుస్తుంది, చెప్పాగా సొంత భర్తను చంపేసి నా ప్రాయ కింద పెట్టుకొని చక్కగా స్నానం చేస్తున్నారు. అలా సొంత భార్యను చంపేసిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అలా కొడుకుల్ని కూతురుని ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు. ఎంతో మంది పిల్లల్ని కనేసి రోడ్ల మీద వదిలేసిపోతున్నారు. పసిబిడ్డల్ని రోడ్ల మీద వదిలేస్తుంటే కుక్కలు తినేసిన సందర్భాలు ఉన్నాయి, పందులు పీక్కు తినేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది కొంతమంది ఆశ్రమాలు పెట్టి పసిబిడ్డల్ని దొరికిన వాళ్ళని ఎత్తుకెళ్ళి పెంచుతున్నారు. వీళ్ళందరూ ఎవరు? రాక్షస మోక కదా తల్లిదండ్రులు. అలా అన్నీ ఉంటాయి అని మనకి పూర్వీకులు పూర్వం నుంచి చెప్పుకొచ్చారు. అవే పురాణాలు, ఇతిహాసాలు అనేక రకాలుగా మనకు మంచిని బోధించే ప్రయత్నం చేశారు. వాళ్ళే ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు. మళ్ళీ వాటిల్లోకి వెళ్ళి బొక్కలెతికి ఇది ఎలా జరుగుద్దా, అది ఎలా జరుగుద్దా, ఇది అదే అని అనకండి. అది మనకి చెప్పడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం. ఇప్పుడు సినిమాలు తీశారు, ఇది ఎలా జరుగుద్దా అంటే హీరో కొడితే 20 మంది ఎగిరి అవతలు పడతా ఉంటారు. హీరోకి ఎన్ని బుల్లెట్లు తగిలినా హీరో చావడం. విలన్కి సంబంధించిన రౌడీ గ్యాంగ్ వాళ్ళు ఒక్కొక్క బుల్లెట్కి చచ్చిపోతుంటారు. హీరోకి 10 బుల్లెట్లు తగిలితే ఆయన యుద్ధం చేస్తానే ఉంటాడు. 10 బుల్లెట్లు తగిలినాక కూడా మళ్ళీ హాస్పిటల్లో బతికిస్తారు ఆయన్ని. కథ సుఖాంతం అవుద్ది. ఇప్పుడు ఇది ఇలా జరుగుద్దా అంటే జరగదు. సినిమాని మనకు తెలుసు కదా. కాదు, అందులో ఒక నీతిని ఏదో చెప్పదలిచారు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వదలిచారు, వెళ్ళాం. అలాగే పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు ఇవన్నీ ఎవరి మతాల్లో వాళ్ళు ఏర్పరుచుకున్నారు. అందులో ఘర్షణ వద్దు, ఇది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో వాదోపవాదం వద్దు, నీకు అర్థమైన మంచిని తీసుకొని ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా తరింప చేసుకోవాలో చూసుకో, అలా ముందుకెళ్ళు. ఇది ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతలో సాగేటప్పుడు సామాన్య మానవ జీవితంలో మనిషి ఎలా జీవించాలి అనేటప్పుడు మహాత్ములే నిర్ధారించి చెప్పినటువంటి వ్యవస్థ బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఈ పూర్వీకులు పెట్టిన పేర్లు. వీటిని మనం ఆపాదించుకోవాలని ఇప్పటి నుంచి కాదు, వేల లక్షల సంవత్సరాల నుంచి ఋషులు, మునులు మానవ జీవన వ్యవస్థని ధర్మబద్ధంగా, అంటే ఈ ఆధ్యాత్మికతలో సత్యాన్ని తెలుసుకున్నవాడు క్రియాత్మకంగా ఆ సత్యాన్ని ఆచరించేటప్పుడు ధర్మంగా ఎలా జీవించాలి అనేటువంటి వ్యవస్థని చెప్పారు. అవి ఊరికిన పేర్లు. బ్రహ్మచర్యాశ్రమం అంటే చిన్నతనం. ఆ చిన్నతనంలో తల్లిదండ్రుల అండర్లో ఉన్నప్పుడు చక్కగా మనం వాళ్ళు చెప్పిన విధానాలు విని మనం నేర్చుకునే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు సంబంధించినటువంటి చదువులో, అభ్యాసాలు చక్కగా నేర్చుకోవాలి. అక్కడ బ్రహ్మచర్యము అన్నప్పుడు యవ్వనం వచ్చే వరకు స్త్రీ పురుషుని ఆకర్షణ వచ్చినా తప్పులు చేయకూడదు. అది బ్రహ్మచర్య ఆశ్రమం. రెండవది, దానికే ఇంకో పేరు ఉంది, బ్రహ్మముతో చరించుట. బ్రహ్మము అంటే అసలు నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను. ఎందుకంటే పూర్వపు గురుకుల విద్యాభ్యాసాలు ఇలాగే ఉండేవి. భౌతికంలో బతకడానికి అవసరమైన విషయాలను నేర్పుతూనే చిన్నతనంలోనే అసలు నువ్వు అనంత ఆత్మశక్తివి అనేటువంటి బ్రహ్మము అనే పదానికి అర్థం అది అనంత ఆత్మశక్తి. దాన్నే బ్రహ్మము అని పిలిచారు. ఆ విషయాలను కూడా తెలియజేసేవాళ్ళు. ఎందుకని? సత్యం తెలిస్తే ధర్మంగా జీవించుకుంటూ వెళ్ళిపోతారని. అందుకని ఇది పూర్వాచారం, ఇప్పుడుది కాదు. మహాత్ములు ఏర్పరిచినటువంటి ఋషి సాంప్రదాయాలలో సాగిన జీవితం ఇది. అందుకని బ్రహ్మముతో చరించుట అంటే చదువులన్నీ ఎలా ఉండేయంటే భౌతికమైనటువంటి బ్రతకకు అవసరమైన విషయాలని చెప్పేవాళ్ళు, అవి నేర్పేవాళ్ళు. కానీ దాన్ని నేర్పుతూనే నువ్వు శరీర భావనతో ఇరుక్కుపోకుండా నేను అనంత ఆత్మశక్తిని ఎరుకను కలిగేలా బ్రహ్మము గూర్చిన తత్వమును కూడా కలిపి చెప్పేవాళ్ళు. అందుకని మొత్తం బ్రహ్మచర్యం అంటే ఏంటంటే బ్రహ్మముతో కలిసి చరించుట. అలా చరించడానికి అవసరంగా నువ్వు బతికొండాలిగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ధన సంపాదన ఏదో చేసుకోవాలిగా.
నువ్వు నేను అనంతాత్మశక్తినని ఆ బ్రహ్మమును తెలుసుకోవాలన్నా కూడా ఇది కూడా ఉండాలి, అందుకని రెండు కలిపి చెప్పేవాళ్ళు. అది పూర్వం గురుకులాలంటే. అది గురువుల దగ్గర ఉండి అక్కడే ఉండి అందరూ రాజు కొడుకైనా మామూలు వాళ్ళైనా మొత్తం ఆ గురువుల దగ్గరే ఉండి ఆ విద్యలన్నీ నేర్చుకున్నాక ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని బట్టి, అంటే గురువు ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని గ్రహించేవాడు. అప్పుడు గురువులకు డబ్బులు పోగేసుకోవాలి, ఆశ్రమాలు కట్టాలి, నేనే దేవుళ్ళు అయిపోవాలి, నన్నే అందరూ చెప్పుకోవాలి అనేది తపన లేదు పాపం. వాళ్ళు నిజమైన గురువులు. తన దగ్గర చేరిన వాళ్ళకి సత్యాన్ని అందించాలనేటువంటి ప్రయత్నంతో అతి సాధారణ జీవితం గడిపేవాళ్ళు. అందుకని అక్కడ ప్రత్యేకంగా వంట మనుషులు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద సాధనలు ఏమి లేవు. చక్కగా చిన్న కుటీరాలు, ఆ గురువుగారి భార్య, గురువుగారి కుటుంబ సభ్యులు, పిల్లలు, ఆ పిల్లలు కూడా ఇళ్లతో కలిసి ఉండి అన్ని నేర్చుకునేవాళ్ళు. రాజు కొడుకైనా, మంత్రి కొడుకైనా, సామాన్యుడి కొడుకైనా అభ్యాసంగా గురుకులంలో జాయిన్ అయితే అందరూ అక్కడ ఉన్న వనరులు వసతులకు తగ్గట్టే ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. అన్నీ వాళ్ళే చేసుకునేవాళ్ళు. అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. ఎందుకని అన్ని పనులు వస్తాయి అప్పుడు తిండి, బట్ట, వసతి, వనరు పండించుకోవటం అన్ని పనులు చేసుకున్నా జ్ఞానాన్ని తెలుసుకునేవాళ్ళు. అందుకని కొంతకాలం మొత్తం జీవిత కాలంలో కొంత సమయం, ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆ విద్యకి ఆ గురువులు ఎంత పెట్టారో అంతకాలం అక్కడ ఉండిపోవటం ఇంకే పిల్లలు. అవి గురుకులములు అంటే. అప్పుడు వాళ్ళు అక్కడ మొత్తం అటు బ్రహ్మము గురించిన చదువు, ఇటు భౌతిక చదువు, ప్లస్ జీవితంలో బతకడానికి అవసరమైనటువంటి వనరులు, వసతులు అన్నీ అక్కడ గురుకులంలో వాళ్ళే పండించుకొని, వాళ్ళే తోముకొని, వాళ్ళే ఉతుక్కొని, వాళ్ళే చేసుకొని, వాళ్ళే శుభ్రపరుచుకొని మొత్తం అన్నీ వచ్చేసాయి. బతకడానికి అవసరమైన అన్నీ వచ్చేసాయి. ప్లస్ మళ్ళీ ఇక్కడ గురువు గారు నేర్పుతారు. అలా మొత్తం కలిసి ఉండేది. జీవన చదువు, ఆధ్యాత్మిక చదువు అంతా కలిసి ఉండేది. భౌతిక ఆధ్యాత్మికాలు రెండు కలిసి నేర్పేవాడు. అందుకని బ్రహ్మచర్యము అన్నారు. అక్కడ బ్రహ్మముతో కలిసి చరించుట, అది ఒక అర్థం. రెండవ అర్థం ఏంటి బ్రహ్మచర్యం అంటే, అక్కడ ఉన్నా కూడా ఎదుగుతూ ఉంటారు, ఎదుగుదలలో ఉంటారు. మరీ చిన్నపిల్లల్ని జాయిన్ చేయరు కదా, అక్కడ కొంచెం వయసు రావాలి కదా. అక్కడికి వెళ్ళి అర్థం చేసుకుని ఇంకొక చోట ఇంకో గురువు దగ్గర మన ఇల్లు వదిలిపెట్టి అక్కడ ఉండగలగాలి అంటే కొంత వయసు రావాలి కదా. అందుకని 10 ఏళ్ళో 11 ఏళ్ళో అప్పుడు వయసు ఎంతో నాకు కరెక్ట్గా తెలియదు, ఊహాత్మకంగా చెబుతున్నా. కొంచెం ఆ కౌమార దశలకు వచ్చి కొంచెం స్త్రీ పురుష ఆకర్షణలు కలిగే వ్యక్తులు ఉంటారు కాబట్టి అక్కడైనా మీకు తప్పులు చేసే అవకాశాలు వచ్చినా చెయ్యకూడదు. ఎప్పటి వరకు నీకు యవ్వనం వచ్చి నువ్వు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏదో చేసి ధన సంపాదన చేసి నీ జీవిత భాగస్వామి వచ్చే వరకు ఆ జీవిత భాగస్వామితో గడపటమే తప్ప నువ్వు మధ్యలో ఎక్కడ తప్పులు చేయకూడదు. దాన్ని బ్రహ్మచర్యం అన్నారు. ఈ రెండూ ఉన్నాయి అందులో. అది బ్రహ్మచర్యం. అక్కడి నుంచి వివాహం చేసుకున్నాక గృహస్థు. సంపూర్ణంగా నీ శారీరక కోరికలన్నీ నీ జీవిత భాగస్వామితోనే తీర్చుకోవాలి, ఎక్కువవు తక్కువవు అంతే. ఇంకా అక్కడ సర్దుకోవటమే. సర్దుబాటు అంటే అది గుణాల సర్దుబాటు కావచ్చు, ఆర్థిక సర్దుబాటు కావచ్చు, కోరికల సర్దుబాటు కావచ్చు. ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు మొత్తం మనుషులకి ఏ అవసరాలు ఉంటాయో అన్నీ సర్దుకోవాలి. ఆ సర్దుబాటే కుటుంబ వ్యవస్థ. మొత్తం కుటుంబంలో ఉన్న అందరూ ఒకరితో ఒకరు సర్దుకోవాలి. అదే కుటుంబ వ్యవస్థ. ఎందుకని సర్దుబాటే సత్యం. 800 కోట్ల మంది జీవిస్తున్న ఈ ప్రపంచంలో అందరూ వాళ్ళ సొంత ఎంటిటీ కోసం, వాళ్ళ సొంత అవసరాల కోసమే ప్రయత్నిస్తున్నప్పుడు, అందరి అవసరాలు ఒకే రకమైనవి అయినప్పుడు, ఒక మాటలో ఇప్పుడు చెప్పుకోవాలంటే ధనం, అందరికీ భౌతికంగా ముందు ధనం అవసరం అయినప్పుడు, అది నీకు 800 కోట్ల మంది చేసే ప్రయత్నంలో నువ్వు కోరుకున్నంత రావచ్చు, దానికంటే ఎక్కువ రావచ్చు, దానికంటే తక్కువ రావచ్చు. ఎందుకంటే పాసిబిలిటీస్ ఎప్పుడు మారిపోతుంటాయి, అసలు రాకపోవచ్చు. కాబట్టి సర్దుబాటు ఉండాలి. వెళ్ళి ఘర్షణలు పడకూడదు, గొడవలు పడకూడదు. ఎందుకంటే అందరూ బతకడానికే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ గృహస్థాశ్రమంలో చక్కగా సర్దుబాటు అనేది ఒకటి పెట్టుకొని బయట ప్రపంచంలో ధర్మయుతంగా పనిచేస్తూ, ఎందుకంటే సత్యం తెలుసుకున్నావు కనుక, అనంత విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని జీవిస్తున్నావు కనుక, మనుషులందరూ నాలాంటి వాళ్ళే అనే భావనలో ఉన్నావు కనుక, ఆ సత్యం నీలో స్థిరపడింది కనుక, ఆ సత్యాన్ని ఆచరించేటప్పుడు సత్యమే ధర్మం కనుక కుటుంబ వ్యవస్థలో సర్దుబాటే ధర్మము, అంతకంటే ఇంకేం లేదు. దాంతో చక్కగా సుఖపడు, భార్యతో సుఖపడు, భర్తతో సుఖపడు, పిల్లలను కను నీ వాళ్ళని పెంచుకో, మీ ప్రయత్నాలతో మీకేమి లభిస్తాయో వాటితో ఆనందంగా జీవించుకుంటూ వెళ్ళిపోయింది. ఈ గృహస్థాశ్రమంలో మళ్ళీ ధర్మాలు ఏంటి అంటే, నీ తల్లిదండ్రులను చూడవలసిన ధర్మం తప్పకుండా ఉంది. ఎందుకంటే వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళని వాళ్ళ పిల్లలు చూడకపోతే ఎవరు చూస్తారు? అది చాలా జంతు ప్రవృత్తి కదా. నిన్ను పెంచిందాళ్ళు, నిన్ను కన్నదాళ్ళు, వాళ్ళు 25-30 ఏళ్ళు అంటే నువ్వు చూసేది కూడా ఏం కాదు, బాకీ తీర్చుకుంటున్నావు అంతే.
25-30 ఏళ్ళు నిన్ను కష్టపడి వాళ్ళ సంపాదనతో నిన్ను బతికిచ్చారు కష్టపడి. మరి 25-30 ఏళ్ళ తర్వాత కదా నీకు సొంత సంపాదన వచ్చింది. ఈ 25-30 ఏళ్ళకి వాళ్ళు వృద్ధులయ్యారు. మరి వృద్ధాప్యం నుంచి మరణం వరకు వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితి కదా. అప్పుడు నువ్వు సహాయపడాలి కదా వాళ్ళకి. అది ధర్మము, అది బాధ్యత, అది కర్తవ్యము, అది విధానం. అందుకని ధర్మ మార్గాలు చెప్పారు. అలా గృహస్థు ధర్మంలో చక్కగా అన్ని చూస్తూ తల్లిదండ్రులను చూసుకుంటూ భార్యా పిల్లలతో భర్త పిల్లలతో హాయిగా జీవితం గడుపు. ఓకే, అయిపోయింది. ఇలా గడుపుతూ వెళ్తే ఏమవుతుంది? మన పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం, తల్లిదండ్రులేమో వృద్ధాప్యంలో మరణ దశకి వెళ్ళిపోతారు. ఆ మరణాలు అయ్యే మన చేతుల మీదకి అయిపోతే మనం చేయవలసిన కర్తవ్యాలు చేసేస్తాం. వాళ్ళకి పూర్తి అయిపోయింది, వాళ్ళ ఆట అయిపోయింది, వెళ్ళిపోయారు. మరణంతో ఆట అయిపోయింది, వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, చక్కగా నేర్చుకున్నారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వచ్చారు. ఎవరి అర్హతలో ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఒక జీవిత భాగస్వామిని తెచ్చి కట్టబెట్టి వాళ్ళని గృహస్థులుగా మార్చి ఆ గృహస్థు ధర్మంలో వాళ్ళకు పిల్లలు పుట్టినాక ఇంకా పిల్లల్ని కన్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అన్నీ తెలిసిపోయినాయి. శారీరక కోరికలు తెలిసిపోయినాయి, స్త్రీ పురుషులు ఎలా ఉండాలో తెలిసిపోయింది, ధన సంపాదన వచ్చేసింది. ఇంకా పిల్లల్ని కనేసరి ఇంకా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటారు. ఇంకా తెలియవలసింది వాళ్ళకి ఏం లేదు. పంచేంద్రియాలకు సంబంధించి అన్ని తెలిసినాయి, జీవితానికి సంబంధించి అన్ని తెలిసినాయి. కాబట్టి ఇంకా వాళ్ళని వదిలేసి ఇప్పుడు వాళ్ళకి అడ్డం పడకుండా అక్కడే కూర్చొని అత్త కోడలు కొట్టుకోకుండా వాళ్ళ మీద పెత్తనాలు చేయాలనుకోకుండా నేను తల్లిదండ్రులు మేము మిమ్మల్ని కన్నాము అని వాళ్ళతో గొడవలు పడకుండా వానప్రస్థాశ్రమం గడపమన్నారు. అంటే బయటికి వెళ్ళిపోమని కాదు, పరిస్థితులను బట్టి. సౌకర్యాలుంటే నువ్వు ఉండగలిగితే విడిగా ఉండు, లేదా ఇంట్లోనే ఉండి చక్కగా వాళ్ళతో కల్పించుకోకుండా వాళ్ళ పెట్టింది ఏదో ఇంత తిని హాయిగా ఉండు. వాళ్ళ జీవితాలు పాడు చేయకు. ఆ భార్యాభర్తల మధ్యలో ఆ భార్యాభర్తలు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో దూరిపోయి సలహాలు ఇచ్చి ఘర్షణలు సృష్టించుకో. ఒకవేళ వాళ్ళకి మేలు జరిగేది వాళ్ళకి ఇష్టం ఉంది వాళ్ళు వింటున్నారు నువ్వు చెబితే వాళ్ళు స్వీకరిస్తుంటే చెప్పు. అది కూడా వాళ్ళు అడిగితే, వాళ్ళు అడగపోతే అసలు చెప్పాక వాళ్ళు జోలికి వెళ్ళబాక వానప్రస్థాశ్రమం ఏంటంటే నా బాధ్యతలు అయిపోయినాయి. ఇది వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమంలో నీ బాధ్యత ఎవరో నా జీవిత భాగస్వామి, ఇంకా పిల్లలు కాదు. పిల్లలు జస్ట్ గెస్ట్లు, బంధుమిత్రులాగా వస్తారు, కనపడతారు, వెళ్ళిపోతారు. ఒకవేళ మనం అక్కడే ఉన్నా కూడా గెస్ట్లే. ఎందుకని బాధ్యత అయిపోయింది. వాళ్ళ జీవిత భాగస్వామి వచ్చారు, ముఖ్యమైన వాళ్ళ ముఖ్య జీవితంలో వాళ్ళు ఎంటర్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ గొడవ వాళ్ళ దాంట్లో ఉంటారు వాళ్ళు. ఇక నువ్వు ఇది వదిలే, నా పిల్లలనే గొడవ వదిలే. వాళ్ళ పిల్లలు వాళ్ళకి వచ్చేసినాక వాళ్ళు నా పిల్లలు అనుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి నా పిల్లలు అనుకుంటే ఎక్కడ కుదురుద్ది, అక్కడ ఘర్షణ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీ బాధ్యత ఎవరు అంటే నీ జీవిత భాగస్వామి. నీకు సహకరిస్తారా, సహకరించరా, సహకరిస్తున్నారా లేదా ఈ అడక్కు ఎప్పుడూ ఇద్దరికి కుదరదు. సర్దుబాటే జీవితం. అందుకని చక్కగా జీవితం ఉన్నంతకాలం, అంటే మన జీవితం ఉన్నంతకాలం, మన జీవిత భాగస్వామి జీవితం ఉన్నంతకాలం వాళ్ళకి మనం చేయవలసిన ధర్మములు కర్తవ్యములు అన్నీ అన్నీ చేయాలి. ఒకవేళ వాళ్ళకి శారీరక కోరికలు అవసరతలు ఉంటే నువ్వు తీర్చాలి. నువ్వే జీవిత భాగస్వామి, ఎవరు తీరుస్తారు? వాళ్ళు బయటికి వెళ్ళి తప్పులు చేయాల్సి వస్తుంది అప్పుడు. అంటే ఇది కూడా చెబుతున్నా, ఆలోచించి చూడండి. మీరు అంటున్నా అప్పుడే కొంతమందికి తగ్గిపోవచ్చు, కొంతమందికి ఉండొచ్చు. మరి అప్పుడు జీవిత భాగస్వాములు తెర్చిపోతే ఎవరు తెర్చాలి? ఇవన్నీ మీ ఇద్దరు అండర్స్టాండింగ్, సర్దుబాటు. అలాగే ధనము, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఒకరికొకరు సేవలు చేసుకొని ఒకరికొకరు అండదండగా ఉండి నీకు నేనున్నానని అన్ని రకములుగా చెప్పుకుంటూ అన్ని రకములుగా సర్దుబాటు ఎప్పుడు ఉండాలి. సర్దుబాటు మొదటి నుంచి చివరి వరకు, ప్రాణం పోయే వరకు సర్దుబాటే జీవితం. నువ్వు అనుకున్నట్టు జరగచ్చు, జరగకపోవచ్చు, సర్దుబాటు ఎప్పుడు జీవితం. అలా జీవిత భాగస్వామితో ఉంటూ నొప్పింపక తానవ్వక అన్నట్టుగా జాగ్రత్తగా ఉంటూ, అదేదో ఇసుగు చెంది కోపం చెంది ఏదో చూడాల్సిన బాధ్యతగా చూస్తున్నాను లేని ఏదో ఇంత పిండం పాడేసాను అలా తినుండు, నీకు నాకు ఎప్పుడు కుదిరి సావదలే, అలా కాదు. స్నేహపూర్వకంగా ఒక స్నేహితుడిలా ఒక స్నేహితురాల్లా ఎలా బతుకుతారు? మీరు కలిసి ఉండాలన్నప్పుడు ఆనందం ఎలా వస్తుంది వాళ్ళకి? ఒకవేళ పెద్ద వయసు వచ్చేసింది, స్నేహితుల్లో లేకపోతే అలా ఇప్పుడు ఎవరూ లేరు, పిల్లలేమో వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకని వానప్రస్థాశ్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు బాగా స్నేహితుల్లా ఉండాలి. అని కుదరదు, ఎందుకంటే మొదటి నుంచి వీళ్ళు కొట్టుకుంటూ వస్తారు. ఆధ్యాత్మికం అంటే నేను సంసార జీవితం వదిలేశానని చెబుతుంటారు చాలా మంది. సంసార జీవితం వదిలేయడం ఆధ్యాత్మికం అని ఎవరు చెప్పారు? నాయన జాగ్రత్తగా వినండిరా తండ్రి. దేవుళ్ళకే భార్యలు భర్తల్ని పెట్టారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఎప్పుడు వదిలేశాడని చెప్పట్లా, శివుడు పార్వతీదేవిని వదిలేశాడని చెప్పట్లా. పైగా సగ శరీరం ఇచ్చి తనలోనే కలిపేసుకొని అర్ధనారీశ్వరత్వం అన్నాడు. అంటే ఏంటి? మేమిద్దరం వేరు వేరు కాదు, మేము ఒకటే అని. బ్రహ్మగారికి సరస్వతీదేవి ఉంది అక్కడ.
ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి, అది సర్దుకోవటం. ఓకే, వృద్ధాప్యం వచ్చేటప్పటికి సహజంగా శారీరక కోరికలు బలం యవనంలో అన్నంత ఉండదు, తగ్గిపోద్ది. కాబట్టి స్నేహితుల్లా ఒకళ్ళకొకళ్ళు సపర్యలు చేసుకుంటూ, ఇప్పుడు ఈ కాలంలో ఏదో జబ్బులు అనారోగ్యాలు బాధలు కాబట్టి నేనున్నాను, కంగారు పడకు, నేను చూసుకుంటానని చక్కగా చేయగలిగింది ఏదో చేసి స్నేహపూర్వకంగా వాళ్ళకి ఏం కావాలో సమకూర్చి మనం చేయగలిగిందంత చేసి ఎవరో ఒకళ్ళు కడదేరే వరకు రెండవ వాళ్ళు వాళ్ళకి అన్నీ చేయాల్సిందే. ఏదో ముఖం అడు తిప్పుకొని ముఖం ఇటు తిప్పుకొని గడిపానంటే కాదు, అది ధర్మం కాదు, కర్తవ్యము కాదు. అలాని పూర్తిగా మనం ఎదుటివాళ్ళని సంతోష పెట్టలేకపోవచ్చు, అది కూడా చెబుతున్నా. కానీ మన ధర్మం మనం చేయాలి, ప్రయత్నించాలి. ఇసుగుతో కోపంతో చికాకుతో వదిలేశానన్నట్టుగా అలా ఉండకూడదు, చాలా తప్పది. ఎందుకని జీవితంలో శరీరాలనే పంచుకున్నారు మీరు, శారీరక సుఖాలతో శరీరాలు పంచుకున్నారు. అర్ధనారీశ్వరత్వం అంటే అది. ఇప్పుడు నేను అన్ని వదిలేశాను, నీకు వదిలితే వాళ్ళకి వదిలినయో లేదో. ఇప్పుడు ఏదైతే నేను ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినేసి చచ్చి ఇంక ఈ శారీరక కోరికలు ఏంటిది, మలమూత్రాల శరీరము, చిమ్ము నెత్తుల శరీరం అని అస్థిపంజరాలు బొమ్మల ఫోటోలు పెట్టుకొని నేను వైరాగ్యం తెచ్చేసుకుంటే ఆ వైరాగ్యం నా భార్యకి రావద్దు, ఒకవేళ నా భార్యకి వస్తే నాకు రావద్దు, భార్యాభర్తల్లో ఒకళ్ళకి వస్తే రెండో వాళ్ళకి రావద్దు. అలాగే మిగిలిన అన్ని విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి ఇక్కడ. అన్నింటిలోనూ రెండవ వ్యక్తికి వానప్రస్థాశ్రమం అంటే అన్నింటిలోనూ రెండవ వ్యక్తికి నువ్వు వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా నువ్వేం చేయగలవో అవన్నీ చేయాలి. లేకపోతే ధర్మ నిర్వహణ జరగదు, కర్తవ్య నిర్వహణ జరగదు. వాళ్ళ అసంతృప్తితో బాధతో దుఃఖంతో ఉంటే నువ్వెలా? అలా నువ్వు చేయలేని విషయాల్లో వాళ్ళ అసంతృప్తితో బాధతో దుఃఖంతో ఉంటే నీకు సంబంధం లేదు. అలా ఎప్పుడూ ఉంటుంది ప్రపంచంలో. నా ధర్మం నేను చేయగలిగినంత చేశాను, వాళ్ళకి సరిపోలేదు, నేనేం చేయను. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఏదో మన పిల్లలు ఉన్నారు, నాన్న సైకిల్ కావాలన్నారు, ఓ సైకిల్ కొని పెట్టాం. ఈ సైకిల్ కాదు నాన్న, గేర్లోని సైకిల్ కావాలి, ఆ సైకిల్ ₹1,00,000 అంట, పలానా సినిమాలో అది మహేష్ బాబు తొక్కాడు 10 లక్షలు అంట, నాకు అలాంటి సైకిల్ కావాలంటే నాన్న అది మధ్య తరగతి ఉంటారా, మామూలు ఉంటారా, నేను ఎక్కడ కొనగలను అంత సైకిల్, ఏదో ఒక 5,000 పెట్టి సైకిల్ కొన్నాను, అంతకంటే నేను కొనలేను. ఇప్పుడు ఆడు ఏడుస్తాడు, అరుస్తాడు, కరుస్తాడు, కింద పెట్టి డొల్లుతాడు, ఏం చేస్తాం, చేయలేం. అక్కడికి వదిలేయటమే. మన ధర్మం చేసాం. అలా భార్య అయినా భర్త అయినా ఎవరైనా నా తాహతలో నేను చేశాను అంటే నీ మీద నీకు తెలుసు, నీ మీద నీకు నమ్మకం ఉంది, నీ అంతర్గతంలో నీకు తెలుసు, నా స్థితిలో నా తాహతలో నేను కరెక్ట్గానే చేశాను, నా జీవిత భాగస్వామితో కరెక్ట్గానే ఉన్నాను. ఇంకా వాళ్ళు కాదని వాళ్ళు ఏడిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. అది వానప్రస్థం. ఇది చిన్నప్పటి నుంచి అయినా ఇంతే, ఏ మనిషితో అయినా ఇంతే. వానప్రస్థంలో ఇది ప్రత్యేకం. ఎందుకని అంటే వానప్రస్థంలో ఏం జరుగుతుందంటే వీళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చి వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు తోడు తప్ప వీళ్ళకి బయట తోళ్లు తగ్గిపోతాయి. ఎందుకని వృద్ధులు ఎవరికి అక్కర్లేదు. ప్లస్ ఇప్పుడు వీళ్ళు ఏమి చేసుకునే స్థితిలో ఉండరు, ప్రపంచానికి వృద్ధులతో పని లేదు. కాబట్టి మీకు మీరు ఎంత దగ్గరగా ఎంత సహకారంగా ఉంటే చివరి జీవితం అంత హాయిగా గడుస్తుంది, రెండవ వ్యక్తి అంత సంతృప్తిగా ఉంటారు. అందుకని వానప్రస్థంలో పూర్తి బాధ్యతలు జీవిత భాగస్వామికి సంబంధించినవి మనమే అయి ఉండాలి. అది విసుగులతో కోపాలతో అలా ఉండకూడదు. ఏదైనా తప్పదే కదా బాధ్యత. ఇప్పుడు మనకు ఒక అనారోగ్యపు మనిషి వచ్చారు జీవిత భాగస్వామి, ఏం చేస్తాం, కర్మ అది ముందు నుంచి వచ్చింది, ఏం చేస్తాం. అక్కడ జీవితాలనే పనిచేసుకున్నాం, శరీరాలనే పనిచేసుకున్నాం. అర్ధనారీశ్వరత్వం సగం ఇచ్చేయటువంటి అది. కొన్ని సంవత్సరాల పాటు శరీరాల కలయికలతో ఆనందాన్ని పొంది పిల్లల్ని కానీ జీవితాలు ముడి వేసుకొని పెన వేసుకొని వచ్చేసినాక ఇప్పుడు నువ్వు అలా నేను ఇలా అని ఘర్షణలు పెడితే అలా. వృద్ధాప్యంలో ఇద్దరు అద్భుతమైన ప్రాణ స్నేహితుల్లా ఉండాలి వానప్రస్థాశ్రమంలో. అది నువ్వేం చేయగలవో చెయ్యి. వానప్రస్థాశ్రమంలో ప్రత్యేకంగా చెబుతున్నా, నువ్వేం చేయగలవో చెయ్యి. నువ్వు ఎంత చేసినా వాళ్ళు తృప్తి చెందుతారని మాత్రం అనుకోబాక, అది ముందే చెబుతున్నా. కానీ నువ్వైతే నీకు తెలుసు నేను చేయగలిగినంత నా లోపల చేశాను అనేదే ధర్మము. అందుకని అత్యంత దగ్గర ప్రాణ స్నేహితులు ఎవరు నీకు వానప్రస్థాశ్రమంలో అంటే నా జీవిత భాగస్వామి, తర్వాత ఎవరైనా. ఇంకా వాళ్ళల్లో ఎవరో ఇద్దరు ఒకేసారి భార్యాభర్తలు టప్మని టైం పెట్టుకు చనిపోరు. ఎవరిదో ప్రాణం ముందు పోద్ది, ఎవరిలో వెనక పోద్ది. ఒకళ్ళు ప్రాణం ముందు పోయినాక ఇంకొకళ్ళు మిగిలిపోయి ఉంటారు. ఈ వానప్రస్థాశ్రమంలో ఎవరు ముందెళ్ళిపోతారో వాళ్ళ వానప్రస్థాశ్రమం పూర్తయిపోయింది. జాగ్రత్తగా నన్ను పంపించాయి. నీ చుట్టూ ఉన్నటువంటి కొడుకు కూతురు కోడళ్ళు సహకరిస్తే ఓకే, లేదో నువ్వే చూసుకో, అంతే. ఇంకా అదే ఏదైతే అది ఎలా కుదిరితే అలా. అక్కడ ఎలా సాగుద్దో మనకు తెలియదు. ఎలా అయినా నువ్వు చేయగలిగినని చెయ్యి.
ఆ తర్వాత నుంచి సన్యాసాశ్రమము. అంటే ఇంక నేను ఎవరితో ఏ బంధం లేదు, నా ఆఖరి సంబంధం నా జీవిత భాగస్వామి వెళ్ళిపోయింది, లేకపోతే వెళ్ళిపోయాడు. ఇక సన్యాసం అంటే నేను సన్యాసం అంటే ఏంటి, డ్రెస్సులు వేసుకోమని కాదు, సన్యాస డ్రెస్సులు కాషాయాలు తెచ్చేసేసుకోలేదు, ఏ మతంలో ఏ డ్రెస్సులు పెడితే వేసుకోమని కాదు. అసలు సన్యాసము అంటే సమస్తము, న్యాసం అంటే వదిలేయటం. వెళ్ళిపోయినాయి అవి, నన్ను వదిలేసి నా కొడుకు కూతుళ్ళు వాళ్ళ భార్యాభర్తలతో వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితం. అలాగే నా జీవిత భాగస్వామి, నా కోసం వచ్చిన జీవిత భాగస్వామి ఇప్పుడు వెళ్ళిపోయింది. నా తల్లిదండ్రులు నాకంటే ముందే వెళ్ళిపోయారు, ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇక నాకు ఎవరో ఏమి లేదు ఇక్కడ. ఇక నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నేను చేయడానికి కూడా ఏమి లేదు, నాకు ఓపిక లేదు, వృద్ధాప్యంలోకి వచ్చాను. అంటే నేను కొత్త బంధాలు తగిలించుకోను, అది సన్యాసం అంటే. అలా బతికేసి హాయిగా కుదరొచ్చు, కుదరకపోవచ్చు, ఆ వృద్ధాప్యంలో ఇబ్బందులు కూడా ఉండొచ్చు, కానీ దాన్ని అంగీకరించగలిగితే హాయిగానే ఉంటుంది. ఇది ఎలాగే ఉంటుంది, ఇది సృష్టి ధర్మము, ఇదే సత్యము. వృద్ధాప్యం ఎలాగే సాగుద్ది, శక్తి ఉండదు, కంటి చూపు తగ్గిపోద్ది, వినికిడి తగ్గిపోద్ది, తిండి శక్తి తగ్గిపోద్ది, శారీరక శక్తి తగ్గిపోద్ది, అన్ని రకాల శక్తులు తగ్గిపోతాయి. వృద్ధులు ఎవరికి అవసరం ఉండరు, వృద్ధులతో ఎవరికి పని లేదు. ఇవన్నీ లోకరీతులు. ఈ సత్యాలను గ్రహించి, ఎందుకని చిన్నప్పటి నుంచి సృష్టిని చూస్తానే ఉన్నావు, చుట్టూ ఉన్న చూస్తానే ఉన్నావుగా. అలా చూసి ఆ సన్యాస జీవితాన్ని గడుపుతూ వెళ్తే ఒకరోజు దాని అంతటదే జీవం ఎగిరిపోద్ది, సృష్టి తీసుకెళ్ళిపోద్ది, అక్కడికి ఆట పూర్తి అయిపోద్ది. ఈ ఆట పూర్తయ్యే లోపల ఆధ్యాత్మికతని మనం ఒకటి చెప్పుకుంటున్నాం కదా, నేను అనంత ఆత్మశక్తి, నేను ఒకవేళ నువ్వు తెలుసుకోగలిగితే, తెలుసుకుంటే నీ వృద్ధాప్యం ఇంకా బాగా ఆనందంగా గడిచిపోద్ది. ఎందుకంటే నేను అసలు శరీరం కాదు, అనంత ఆత్మశక్తి నేను తెలిసినాక ఈ శరీరం నశించిపోద్ది అన్న బాధ తగ్గిపోద్ది, వృద్ధాప్య బాధ తగ్గిపోద్ది. కాకపోయినా వృద్ధాప్యం అలాగే గడుస్తుంది. ఇది మన సోదరుడు అడిగారు కాబట్టి వానప్రస్థం గురించి చెప్పమన్నప్పుడు ఆ వానప్రస్థం గురించి చెబుతూ మొత్తం ఆధ్యాత్మికతను మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కాబట్టి దాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఆలోచించి చూడండి, నచ్చితే స్వీకరించి ఆచరించుకోండి, నచ్చకపోతే ఒకవేళ సరిగ్గా చెప్పలేదు అనుకుంటే నేను సామాన్య మానవుడిని, నన్ను క్షమించి వదిలేయండి, మీకు నచ్చిన మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.